యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు మొరపెచ్చిన లేఖను కూడా చూసుకున్నాము. మత్తయి సువార్తలోనే దయచేసి 25వ అధ్యాయము 7వ వచనం నుంచి, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగి, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలకు పోయి అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా, నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక మెలకుగా ఉండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనము గాయపడని హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ వాక్యాన్ని ప్రభా మీరు విరిచి ఆశీర్వదించి ప్రభా నాకును ఈ ప్రజలకు వింటున్న వారు ఎవరైనా ఉన్నారేమో వారికి కూడా ప్రభా రహస్యంగా వారి చెవులను ఇటువైపు తిప్పినట్లయితే వారితో కూడా నీ లేఖనముల చేత మాట్లాడి అందరి హృదయాలు, అందరి మనస్సులు, అందరి జీవితాలు నీ వైపు తిప్పుకోమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. అందరూ ఆమేన్ చెప్దాం. దయచేసి కూర్చుందాం. అందరికీ ప్రత్యేకంగా కందులపాడు కృపాగుడార సంఘం నుండి, అలాగే మా కుటుంబం నుంచి మీ అందరికీ, మరి సరోదరుడన్న స్టీఫెన్ గారి సంఘానికి, అలాగే ఇక్కడ కూర్చున్న వారందరికీ, అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సాటి లేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభవందనాలు అందరికీ తెలియజేస్తున్నాను. అడ్వేషణ పిలిచినందుకు అన్న కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా కుటుంబం నుంచి కూడా మరి పాస్టర్ గారు, నా పిల్లలు, అలాగే అసిస్టెంట్ పాస్టర్ గారు భార్య, అలాగే మా పిల్లలు, మా మనవరాళ్ళు కూడా ఇక్కడికి రావటం జరిగింది. వారికి కూడా సేవలో పరిచర్యలో తోడుగా నడిచినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచిది. గత కొద్ది కాలం క్రితము నేను వచ్చినప్పుడు స్టేజ్ ఇటు తిరిగి ఉంది, ఇప్పుడు స్టేజ్ ఇటు తిరిగింది. ఈ మార్పు ఏంటో నాకు తెలియలేదు. ఏదేమైనప్పటికీ 4 దిక్కుల్లో ఉన్న దేవుడు ఆయన. మనకు దిక్కుతో సంబంధం లేదు, అవునా? ఏ దిక్కు నుండి సహాయం రాకపోయినా పై దిక్కు నుంచి మనకు సహాయం వస్తానే, అదే దేవుని దిక్కు అంటారు కదా. దేవుడే దిక్కు అని అంటే ఈ దిక్కులు, ఈ దేవుని దిక్కు ఏంటంటే పుస్తకాల్లో రాయబడి ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు అయితే రాయబడి ఉంటాయి, కానీ దేవుని దిక్కు అనేది కనపడదు. అది ప్రభువుని ఎరిగిన వారికి, అలాగే దేవుని యొక్క సహాయం ఎరిగిన వారికి, ఆయన చూసే వారికి మాత్రమే ఆయన యొక్క దిక్కు తెలుస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు గత కాలంలో నేను వచ్చినప్పుడు 3 నెలలు అయిందా, 4 నెలలు అయింది, ఎంతకాలం 4 నెలలు, 4 నెలల క్రితం నేను వచ్చినప్పుడు ఇక్కడ ఒక వర్తమానము సంచిలో అతిక్రమముల గురించి మాట్లాడినట్లు నాకు జ్ఞాపకం వచ్చింది. అది కూడా ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో నేను ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. ఒంగోలు దాటిన తర్వాత ఒక అడవి ప్రాంతంలో, అది ఒక ఎస్టీ కాలనీ అన్నమాట. అక్కడ దైవజనుడు, ఒక సేవకుడు సేవ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. 2 మీటింగ్లు అయిపోయింది. వచ్చిన తర్వాత వారం తర్వాత పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీ వాక్యం వింటున్నాను అన్నాడు. నేను అనుకున్నాను వాళ్ళ చర్చిలో చెప్పిన వాక్యం వింటున్నాడేమో అని నేను అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, సంచిలో అతిక్రమముల గురించి మీరు విజయవాడలో బోధించిన వాక్యం వింటున్నాను అయ్యగారు అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ప్రకటించి 4 రోజులు అయింది కదా, కానీ ఆ వాక్యం ఇంకా ప్రపంచంలో తిరుగుతూనే ఉంది.
ఇంక అనేక మంది ఆ లేఖనాలు ఇంకా వింటూనే ఉన్నారు. నేను చెప్పటం ఆపేశాను కానీ, నేను బోధించటం ఆపేశాను కానీ ఆ వాక్యం మాత్రము ఈ సృష్టిలో తిరుగుతూనే ఉన్నది. దాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. అయితే ఈ రాత్రి మరొక సువార్తతో కూడిన లేఖనము మీ మధ్యకి తేవాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే గత కొద్ది కాలముగా వాక్య పరిచర్యలో కొద్దిగా బిజీగా ఉండినప్పటికీ కూడా దేవుడు కృపలో ఈ రాత్రి ఇక్కడ మీ మధ్యకి రావడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఉదయకాల సమయంలో ఒక వివాహం చేసి ఉన్నాను. మా చర్చిలో ఒక బాబుకి వివాహం చేసి మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు వివాహంలోనే మాకు సమయం సరిపోయింది. తర్వాత ఇక్కడికి రావటానికి నేను చాలా అంటే వాక్యము కొరకు ప్రయాసపడాల్సి వచ్చింది. ప్రభు ప్రజల మధ్యకి వెళ్తున్నాను, ఆ ప్రజలకు ఏం సువార్త అందించాలి, ఏ వాక్యాన్ని అందించాలి, ఏ వాక్యమై మాట్లాడితే వాళ్ళ హృదయాలు తెరవబడతాయి, ఏ వాక్యం మాట్లాడితే వాళ్ళు నేత్రాలు నీ వైపు చూడగలుగుతారు. నేను ఒక కుస్తీ అంటారు చూసారా, ఒక యుద్ధరంగంలో ఉన్నట్లుగా నేను మీ పాస్టర్ గారితో కూడా అదే పంచుకున్నాను. ఆ స్థితిలో దేవుడు నాకు ఒక లేఖనాన్ని బయలుపరిచినప్పుడు ఆ లేఖనాన్ని నేను మరలా పరిశీలన చేయటం ప్రారంభించాను. ఎందుకంటే ఇది అందించబడిన ప్రతి స్థలంలో చాలా గొప్ప దేవుని దీవెన కలిగింది, స్వస్థతలు కలిగాయి, విడుదల కలిగింది, అనేక మంది హృదయాలు మార్పు చెందాయి. నేను నమ్ముచున్న అదే కృపగల దేవుడు ఎక్కడెక్కడైతే ఈ వాక్కు ద్వారా, ఈ లేఖనము ద్వారా, లేకపోతే ఈ వర్తమానం ద్వారా అనేక స్థలాల్లో బండబారిన హృదయాలను మాంసపు ముద్దల్లాగా ఆయన చేసుకున్నాడు. ఎవరెవరి హృదయాలైతే ఇంకా ఆయనను నమ్మని వారిని ఆయన వైపు తిప్పుకున్నాడు, ఇంకా ఎవరైతే అసలు యేసుక్రీస్తు దేవుడేనా అనే అనుమానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద, అలాంటి వారిని కూడా ఆయన వైపు తిప్పుకోగలడని నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి దేవుని స్తోత్రాలు. ఖచ్చితంగా ఈ సువార్త ఈ రాత్రి ఇక్కడ ప్రకటించబోయే సువార్త ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకే కాదు, సంఘానికి కూడా క్షేమాభివృద్ధి కలగజేస్తుందని నేను నమ్ముచున్నాను. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. అందరి హృదయాలు ఒక్కసారే ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ నీ హృదయం ఎలా ఉందో ఆయనకు తెలుసు, నా హృదయం ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, మీ హృదయాలు ఎలా ఉన్నాయో కూడా దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు అని బైబిల్ చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఈ రాత్రి చూచుచున్న దేవునిని మనము కూడా చూడగలిగితే, లేదా మనము కూడా ఆయన కలుసుకోగలిగితే, ఈ రాత్రి కృపగల దేవుడు ఖచ్చితంగా ఒక గొప్ప కార్యం ఇక్కడ చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మరి నాకు 9:15కి సమయం ఇచ్చారు. నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఖచ్చితంగా మీ హృదయాల్లో దేవుడు ఏదైతే నాటుతాడో, పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు అయితే బలపరుస్తుందో, ఖచ్చితంగా అంతవరకు నేను దేవుని యొక్క వాక్యముతో నిలబడాలని నేను ఆశపడుచున్నాను. మరి ఖచ్చితంగా మీ యొక్క హృదయాలు, మీ చెవులను మీరు దేవుని యొక్క వాక్యం వైపు తిప్పండి. ఈ రాత్రి నా అంశం ఏమిటో తెలుసా? నీవు ఆయనను పిలుచు దినము. ఆమేన్. నీవు ఆయనను పిలుచు దినం. చాలా మంది జీవితాల్లో దేవుడితో మాకు అవసరం లేదండి అంటారు. చాలా మంది అంటారు దేవుడు మాకు అక్కర్లేదండి అంటారు. చాలా మంది ఏమంటారంటే మాకు మనుషులు సహాయం చేస్తున్నారండి, దేవుడు మాకు సహాయం చేయట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మాకు కనబడుచున్న వారు సహాయం చేస్తున్నారు కానీ కనబడని దేవుడు మాకు ఎలా సహాయం చేస్తాడు అని అనుకుంటా ఉంటారు. అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నీ జీవితంలో ఒక రోజు రాబోతుంది. దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుచున్నాడు. బహుశా అది ఈ రాత్రే కావచ్చు. ఖచ్చితంగా ఈ రాత్రి అయినా సరే నువ్వు దేవుడిని పిలవాల్సి వస్తుంది. ఈ రాత్రి దేవుని స్తోత్రము. ఖచ్చితంగా నువ్వు ఆయన కలుసుకోవటానికి ప్రయాసపడే రోజు నీ జీవితంలో రాబోతుంది. ఖచ్చితంగా నువ్వు ఆయన వెతికే రోజు ఖచ్చితంగా నీ జీవితంలో రాబోతుంది. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు, ధనికులు, అధికారులు, చాలా మంది దేవుడు అవసరం లేదనుకున్నారు, సేవకుడు అవసరం లేదనుకున్నారు, ప్రవక్తలు అవసరం లేదనుకున్నారు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు పిలిచే రోజు ఒక రోజు వస్తుంది. ఎందుకొరకో తెలుసా? నీకు సత్యము తెలిసినప్పుడు, లేదంటే నీ జీవితంలో ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన నీ జీవితంలో ఎదురైనప్పుడు, లేదా అది నిన్నే నాశనము చేసే స్థితిలోకి ఆ కార్యము కానీ, ఆ క్రియ కానీ, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని నీకు అనుకూలంగా లేనటువంటి విషయాలు కానీ, లేదా నీ శరీరములో కుదరని రోగము కానీ, ఒకవేళ నీ ప్రాణం తీసే పరిస్థితి వచ్చినా,
లేదా నీ కుటుంబాన్ని మొక్కలు చేసే పరిస్థితులు వచ్చినా నువ్వెన్నో దిక్కులు తిరిగి ఉంటావు, ఎన్నో స్థలాల్లోకి వెళ్ళి ఉంటావు, ఎక్కడెక్కడో సంచారం చేసి ఉంటావు, కానీ ఎక్కడ నీకు మేలు కలగకపోవచ్చు, ఎక్కడ కూడా నీకు సమాధానం దొరకకపోవచ్చు, ఎక్కడ కూడా నీకు జవాబు వచ్చి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఈ రాత్రి వాక్యం విన్న తర్వాత, ఖచ్చితంగా ఈ రాత్రి ఈ మాటలు విన్న తర్వాత, ఖచ్చితంగా నీ స్వరముతో ఆ కనాను స్త్రీ కేక వేసినట్లుగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఆమె చెప్తారా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆ స్త్రీ కేక వేసినట్లుగా నీ జీవితంలో కూడా ఆయనను పిలిచే రోజు ఖచ్చితంగా వచ్చుచున్నది. అది వచ్చే ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఆమేన్, 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 హల్లెలూయా. ఎందుకంటే జీవ గ్రంథములో నేను మిమ్మల్ని పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది గొప్ప వ్యక్తుల దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకు గొప్ప వ్యక్తులు అంటే వాళ్ళు రాజులు, వాళ్ళు పరిపాలన చేయవారు, వారు అధికారులు, ప్రజలను పాలించువారు. అలాంటి వారు కూడా దేవుణ్ణి పిలవాలా, అలాంటి వారు కూడా దైవజనుని పిలవాలా, అలాంటి వారు కూడా దేవుని భక్తులతో అవసరం ఉంటుందా అంటే ఏమో బైబిల్ చెప్తుంది. అమ్మ మీరు ఖచ్చితంగా వినగలిగితే బైబిల్లో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ఎదుటి తేవాలనుకుంటున్నాను. గ్రంథంలోకి వెళ్దాం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలోకి వెళదాం. దయచేసి 5వ అధ్యాయంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం చకచక 22వ వచనం నుంచి 22వ వచనం నుంచి దయచేసి 23వ వచనం వరకు కూడా చదువుదాం. 22, 23 వచనాలు. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధ మగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని, ఈ మాట వినాలి, చేతకాని వెండి బంగారు ఇనుము ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన స్తుతించితిరి కాని, ఈ మాట వినాలి, నీ ప్రాణమును నీ సకల మార్గమును, మరొకసారి రిపీట్ చేద్దాం ఈ పదాన్ని, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఆమె మానవుని జీవం ఏ పాటిదండి? బైబిల్ చెబుతుంది, ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ లాంటిది, ఆవిరి వంటిది. ఇంకా ఉదయకాల సమయంలో వికసించి సాయంకాలం వాడిపోయి కింద రాలిపోయే పువ్వు లాంటిది అని బైబిల్ చెప్తుంది. ఇంకేం చెప్తుంది బైబిల్? నీవు ఒక చినిగిపోయే పనికిరాని ఒక మసిగుడ్డ లాంటిది నీ జీవితం అని చెప్తుంది. ఇంకా ఎంతలో కనబడి తర్వాత కనబడకుండా మాయమైపోయే జీవితం లాంటిది. దేవుని స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో మానవుని యొక్క జీవితం గురించి చాలా డెఫినేషన్స్ రాయబడి ఉన్నాయి, చాలా స్థలాల్లో రాయబడి ఉంది. ఇంకా చెప్తుంది బైబిల్, భూమి మీద మానవుని యొక్క జీవితం బెత్తెడు. ఎంత ఆయుష్కాలము ఎంత జానడు కాదమ్మా, జాన్ అంటే ఇంకా 2 బెత్తులు వస్తుంది. కానీ దేవుడు మన కొలత ఎంత ఇచ్చాడంటే ఈ బెత్తెడు జీవితంలో నీకున్న ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో జాగ్రత్తగా పట్టుకోవాలి. వాక్యాన్ని వినటమే కాదు, పట్టుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ దాకా వెళ్తుంది కానీ వాక్యము ఇక్కడ దాకా కూడా వెళ్ళదు. వాక్యం ఎప్పుడైతే ఎక్కడ దాకా వెళ్తుందో అది ఎక్కడ దాకా వస్తుంది. ఎక్కడ దాకా వచ్చిందంటే బ్రతుకు మారినట్టే. ఆమె ఎక్కడ దాకా వచ్చిందంటే హృదయములో దాకా వాక్యం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడి కార్యాలు జరిగినట్లే, నీ జీవితం మారినట్లే. కనుక ఎక్కడతోనే ఆపొద్దు. నువ్వు వినిన వాక్యము, నువ్వు అర్థం చేసుకున్న వాక్యము, నువ్వు గ్రహించిన వాక్యము నీ హృదయములో భద్రపరచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎక్కడిది ప్రాణం? తల్లి గర్భములో ఉన్నప్పుడు నీ ప్రాణం పెట్టిన వాడు ఎవడు? ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నావా? నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకు ఎముకలు పెట్టిన వాడెవడో? గొప్ప గొప్ప ప్రవక్తలే, గొప్ప గొప్ప భక్తులే వాళ్ళు అన్నారు, ప్రభువా నువ్వు నన్ను నిర్మించిన రీతి చూస్తే భయమును వణుకును కలుగుచున్నవి. అంటే మనలో ఆయన పెట్టిన సాఫ్ట్వేర్, మానవుడి జీవితంలో దేవుడు పెట్టినటువంటి టెక్నాలజీ. నువ్వు ఏ పని చేయాలన్నా నీకు ఇది సిగ్నల్ ఇవ్వాలి. ఈ బ్రెయిన్ నీకు సిగ్నల్ ఇస్తేనే నీ చేయి కదిలినా, నీ కాలు కదిలినా, ఏది కదిలినా. అందుకని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, బ్రెయిన్లో సూది కొనంత రక్తపు
రక్తము బ్లడ్ క్లాట్ అయితే అయిపోతుంది, రక్తము గడ్డ కడితే ఎంత, మనం బట్టలు కుట్టుకునే మిషన్ సూదంతా ఆ కొన అంతా, ఆ కొన సూది కొన అంతా, ఆ చిన్న డ్రాప్ ఒకటి ప్లాట్ అయితేనే మన శరీరంలో కొన్ని భాగాలు ఆగిపోతాయి. తెలుసా మీకు? హల్లెలూయా. అంటే ఎలాంటి టెక్నాలజీ దేవుడు వాడాడు? నీ ప్రాణమును, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో నీవు ఆయన గణపరచలేదు. దేవుని స్తోత్రాలు. తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడు ఆయన. అవునండి. అందుకే పిండముగా ఉన్న మనము ఎదగటం ప్రారంభించాము. మొదటి నెల ఒక ముద్ద వలె ఉన్నావు, రెండవ నెల ఒక చిన్న గోలి వలె అయ్యావు, మూడవ నెల కొద్దిగా ఒక చిక్కుడుగా కింద యొక్క ఆకారంలోకి మార్చబట్టడం ప్రారంభించావు. అలా నెల గడుస్తుండగా కడుపులోని ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుందంటే నీలో ఉన్నటువంటి ప్రాణము దేవుడు నీకు ఎదుగుదలకు సహాయం చేయటం ప్రారంభించాడు. మరి జీవము, ప్రాణం ఓకే, జీవం ఎప్పుడు వచ్చింది? దేవుని ఆత్మ నీలోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో తెలుసా? నీ తల్లి నిన్ను కనినప్పుడు. నీ తల్లి గర్భములో నుంచి నువ్వు పడినప్పుడు, ప్రసవ వేదనతో నీ తల్లి నిన్ను కన్నప్పుడు, నీవు నీటి ద్వారా రక్తము ద్వారా బయటకు వచ్చినప్పుడు, ఎలాగా? నీటి ద్వారా రక్తము ద్వారా నీ తల్లి గర్భములో నుంచి నువ్వు బయటకు వచ్చి పిండముగా పడి ఉంటే, నీ రక్తములో, మరొకసారి నీ రక్తములో నువ్వు పొర్లుతూ ఉంటే, అవునా? తల్లి గర్భంలో నుంచి ఏమైనా స్నానం చేసి వచ్చావు నువ్వు? ఎవరైనా అలా వచ్చారా? లేదు. మురికి, మన ఒంటి నిండా మట్టి, దాని ఏమంటారు, మట్టు, రక్తము, చీము, నీరు అంతా మన శరీరానికి అతుక్కొని, బొమ్మ నీరు అతుక్కొని ఒక వికారమైన ఆకారంతో తల్లి గర్భంలో నుంచి మనం తల్లి యొక్క ద్వారం ద్వారా బయటకు వచ్చాం. వచ్చినప్పుడు నువ్వు అందంగా ఉన్నావా? కనీసం ఆ సమయంలో, ఆ స్థితిలో నీ తల్లి అయినా నిన్ను ముద్దు పెట్టుకుందా? లేదు. 10 నెలలు మోసి నీ తల్లి, 9 నెలలు మోసి నీ తల్లే, నీ రక్తపు మరకలతో పడి ఉన్న నిన్ను కూడా నీ తల్లి నిన్ను ముద్దు పెట్టుకోలేదు. జాగ్రత్తగా విన్నామండి వాక్యాన్ని. కానీ ఆ స్థితిలో ఉండగా యేసయ్య నిన్ను చూసి, నా బైబిల్ చెప్తుంది, నువ్వు బ్రతుకు అన్నాడంట ఆయన. ఆమేన్. ఎక్కడ బ్రతకమన్నాడు ఆయన? మా రక్తములో పడి ఉండగా, నీ రక్తములో నువ్వు పడి ఉండగా, నువ్వు అసహ్యంగా ఉన్నావంట, రోతగా ఉన్నావంట, ఇతరులు నిన్ను ముట్టుకోవడానికి అసహ్యపడ్డారంట, నిన్ను కన్న తల్లి నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడానికి అసహ్యపడిన స్థితిలో యేసు నిన్ను చూచి, నీ దేవుడు నిన్ను చూచి, నీ ప్రాణము, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయన నిన్ను చూచి, నువ్వు బ్రతుకు అంటే పిండముగా పడి ఉన్న నీవు బ్రతికావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రాణము, బయటకు వచ్చినప్పుడు జీవం. ఆమేన్. అప్పుడు బ్రతికాం. లేకపోతే తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే ఏమనేవాళ్ళు? పురుట్లోనే బిడ్డ చనిపోయాడు, పురుట్లోనే ప్రాణం పోయిందని. ఆ ప్రాణం పోకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వశములో ఉన్నాయి మన ప్రాణాలు, ఆయన వశములో ఉన్నాయి మన దేహాలు. దాన్ని దేనికి వాడుతున్నాం? క్వశ్చన్ మార్క్. నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను దేనికి వాడుతున్నావు? లోకానికి, శరీరాశలు నెరవేర్చుకోవడానికి, మూర్ఖత్వం కొరకు, దురాశ కొరకు, ధనాశ కొరకు, ఇంకా మురికి కొరకు, పాపపు క్రియల కొరకు, వ్యభిచారపు తలంపులతో, ఇంకా అబద్ధాలతో, మోసాలతో, ఇంకా దొంగతనాలతో, ఇంకా రోత బ్రతుకు, ఎల్లప్పుడూ కూడా ఇతరులతో జగడములాడే, అంటే గొడవలాడేటటువంటి స్వభావంతో దేని కొరకు వాడుతున్నావు? దేవుని వశములో ఉన్న నీవు దేని కొరకు వాడబడుతున్నావు? ఆ క్వశ్చన్ వేసుకుంటే నీకు భయం కలగాలి. ఆ క్వశ్చన్ నీ జీవితంలోకి రాగానే, నిజమే కదా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రాణంతో ఉన్నాను, తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే దేవుడు నన్ను బ్రతికించాడు, నన్ను బ్రతికించిన నా దేవుని కొరకు నేను వాడబడకుండా నేను దేని కొరకు వాడబడుతున్నాను? ఈ ప్రశ్న వేసుకుంటే అసలు ఏ మానవుడు కూడా తప్పిపోడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మనకు చేసిన మేలు. లేకపోతే పురుట్లోనే చచ్చిపోతే మనం ఎక్కడ కూర్చుండే వాళ్ళం కాదు. ఆ పురుట్లో ఉండగానే అక్కడి నుంచి అక్కడికే ఇంటికి కూడా వచ్చేది కాదు, సమాధిలోకి వెళ్ళిపోయేది బాడీ. అవునా? పేరు కూడా పెట్టబడలేదు అప్పటికి. ఇంకా మన పేరు కూడా మనకు తెలియదు. ఎందుకంటే పురిట్లో చచ్చిపోయిన బిడ్డకి పేర్లు ఉండదు. అవునా?
అంటే ఇంకొక పేరు కూడా లేకుండానే ఈ భూమి మీదకి రావటమే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయేవాడు అంటే మట్టిలోకి, సమాధిలోకి వెళ్ళిపోయావు. కానీ నిన్ను అలా వెళ్ళనివ్వలేదు నా యేసు. హల్లెలూయా. నా దేవుడు నిన్ను అలా వెళ్ళనివ్వలేదు. నువ్వు నశించడం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితం మురికిలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఏం చేశాడంటే నీకు బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు, నువ్వు జీవించడానికి అవకాశం ఇచ్చాడు, ఆయనతో నడవటానికి నీకు అవకాశం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునితో నడవటానికి బదులుగా, దేవునితో జీవించడానికి బదులుగా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఇక్కడ బెల్షెజర్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన ఏం చేశాడంటే ఆయన తన మందిరంలో ఆయన ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆయన ఒక 1000 మంది అధిపతులను పిలిచాడు. అధిపతులతో పాటు వాళ్ళ భార్యలను కూడా, రాణులను కూడా ఆయన పిలిచాడు. అధిపతులు, వారి భార్యలు, వారందరూ కలిసి వచ్చి ఆ యొక్క రాజమందిరంలో ఒక విందు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ద్రాక్ష రసాన్ని విందుగా ఇవ్వటం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ద్రాక్ష రసము ఇవ్వటం అంటే ఈ రోజుల్లో కోటీశ్వరులతో సమానం. దేవుని స్తోత్రం. పెద్ద పార్టీ అన్నమాట. ఒక మంచి అద్భుతకరమైనటువంటి దావత్తు, అద్భుతకరమైన విందు, అద్భుతకరమైన పార్టీ చేస్తే ఒక గొప్ప వ్యక్తి అంటారు కదా, పెళ్లిలో 102 ఐటమ్స్ పెట్టాడండి. మరి వాడు తిన్నాడో పారేశాడు తెలియదు. ప్లేట్ మొత్తం ఐటమ్స్ నింపబడ్డాయి, ఆహారం లేదు అక్కడ. అన్నం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఎవడో షుగర్ పేషెంట్. అక్కడ 100-105 రకాల ఐటమ్. ఎందుకని? వారు ధనవంతులు, వారు గొప్పవారు. వారి యొక్క ఘనతను చూపించుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క తమ డిగ్నిటీ లేకపోతే గొప్పతనాన్ని చూపించుకోవడానికి విందు ఘనంగా జరగడానికి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ రాజు కూడా తన విందు ఘనంగా ఉండాలని 1000 మంది అధిపతులను, 1000 మంది అధిపతుల యొక్క భార్యలను వాళ్ళందరూ పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఓకే, అంతవరకు ప్రాబ్లం లేదు, విందు ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. రాజు కాబట్టి రాచరికంలో విందులు ఉంటాయి కనుక. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? రాజు చేసిన తప్పు ఏంటో తెలుసా? తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు, జాగ్రత్తగా విన్నాం, తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు కాలములో యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి దేవుని యొక్క ఉపకరణాలు, దేవుని యొక్క మందిరములో వాడబడే పాత్రలు. నేను ఇందాకే అన్నాను, దేవుని వశములో ఉన్న నీవు ఎవరి కొరకు వాడబడుతున్నావని. ఇక్కడ దేవుని వశములో ఉన్న కొన్ని పాత్రలు, అమ్మా వింటున్నారా? దేవుని వశములో ఉన్న కొన్ని పాత్రలను తీసుకొని వచ్చి అవి దేవుని కొరకే వాడబడాలి, దేవుని మందిరంలో వాడబడాలి, దేవుని పని కొరకే వాడబడాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ రాజు బెల్షెజర్ ఏం తీసుకొచ్చాడంటే తన సొంత పార్టీలో దేవునికి సంబంధించిన పాత్రలు వాడటానికి అవన్నీ తీసుకొచ్చి చక్కటి ద్రాక్షారసం పోసి చక్కగా విందులో ఉన్నాడు. కొద్ది సమయం బాగానే ఉన్నాడు, కొంత సమయం బాగానే ఉన్నాడు. మంచిగా విందు జరుగుతూ ఉంది, మంచిగా ఆటపాటలతో విందు ఉన్నది. రాక్ అండ్ రోల్స్ జాన్ చేస్తున్నారు. అక్కడ వచ్చినటువంటి స్త్రీలు కూడా చక్కగా, వచ్చిన రాణులు కూడా సగం సగం వస్త్రాలు ధరించి వచ్చారు. చాలా మంది స్త్రీలు జుట్లు కత్తిరించుకొని వచ్చారు, చాలా మంది స్త్రీలు లిప్స్టిక్లు వేసుకొని వచ్చారు, చాలా మంది పురుషులు ధరించిన వస్త్రాలు కూడా ధరించి వచ్చారు. కొంతమంది అయితే తమ జుట్టంతా కూడా కత్తిరించుకొని వచ్చేసారు. అలా రకరకాల మనుషులు ఆ విందులో పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత, జాగ్రత్తగా విందాం, కొద్ది సమయం తర్వాత రాజు అనుకుంటున్నాడు, ఈ రోజు నేను చేస్తున్న పని అందరూ చెప్పుకుంటారు, ఈ రోజు నా గొప్పతనాన్ని లోకమంతా చాటి చెప్తారు అని తన మనస్సులో అనుకొనిచుండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత చెప్తా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎంత బారు హస్తం వచ్చింది. జాగ్రత్తగా విందాం, బైబిల్లో ఏముండదు, మొత్తం దేవుడు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక హస్తం వచ్చింది. హస్తం వచ్చి ఆ ఏలు చాపబడింది. ఆ ఏలు ఒక వాక్యాన్ని రాస్తా ఉన్నది గోడ మీద. రాజు చూస్తూ ఉండగా రాజుకు కనబడతా ఉంది, ఒక హస్తం వచ్చింది, ఒక ఏలు ఇలా ముందుకు చాపబడింది, దాని మీద ఒక లెటర్ రాయబడుతుంది. ఆ వాక్యము ఏమిటి అంటే మేనే మేనే టేకేల్ ఫార్సీ. జాగ్రత్తగా విందామండి, మేనే మేనే టేకేల్ ఫార్సీ. ఈ లేఖనం యొక్క భావము ఏమిటి అని అనగా ఇక్కడ ఆపుదాము. ఆ వాక్యము రాయబడగానే అప్పటికే నాకు తెలిసి ఒక ఫుల్ వేసి ఉంటాడో, లేకపోతే 2 వేసి ఉంటాడో, 3 వేసి ఉంటాడు పాటలు. ఎవరో మన రాజుగారితో పాటు వచ్చిన అధిపతులు కూడా అంతే కదా. ఇప్పుడంటే రకరకాలు ఉండే మనకు తెలియదు అవి. మరి ఆ రోజున ద్రాక్షారసము వాళ్ళు బాటిల్ అందించేవాళ్ళు, సీసాలు కాదు కానీ వాళ్ళు కొండలను అందించుకునేవారు రాజుల కాలంలో. కనుక ఇప్పుడు అతను తాగాడు, బాగా మత్తుడైపోయాడు.
అక్కడైతే అంటే పార్టీ జరిగినప్పుడు, ఇలాంటి చెత్త పార్టీలు జరిగినప్పుడు ఎలా జరిగింది? వాడు భార్యతో ఇంకొకటి కులుకుతా ఉంటాడు, ఇంకొకటి భార్యతో ఇంకొకటి కులుకుతా ఉంటాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే వారి శరీరం మొద్దుబారిపోయి ఆ విందులో తమ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భార్యాభర్తల సంబంధం కూడా కోల్పోయింది అక్కడ. హల్లెలూయా. ఒక భయంకరమైన వాతావరణం. ఎలాంటి అంటే పాపముతో కూడిన ఒక వాతావరణం ఏర్పడుచుండగా దేవుని యొక్క హస్తం వచ్చి అక్కడ ఒక వాక్యం రాయటం ప్రారంభించింది. ఆ వాక్యాన్ని చూస్తున్న రాజు, విందుని ఏర్పాటు చేసినటువంటి బెల్షస్సరు, అతని జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? వణుకు ప్రారంభమయ్యింది. హల్లెలూయా. ఏం ప్రారంభమైంది? వణుకు ప్రారంభమైంది. కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, నరాలు తప్పుతున్నాయి. అతని కాళ్ళు అంట, ఎముకలంట గడ 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 కొట్టుకోవటం ప్రారంభించాయి. ఆ భయం అలాంటిది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ప్రాణం మీదకి వచ్చినప్పుడు అతను రక్షించేవాడు లేకపోతే అతను గుండె ఎంత కొట్టుకుంటుందండి? అంటారు కదా, ఏంట్రా 102 కొట్టుకుంటుందా గుండె అంటే అంత వేగముగా గుండె కొట్టుకుంటుంది. దానితో పాటు తన శరీరం కూడా వణకటం ప్రారంభించింది. అతను అనుకుంటున్నాడు, ఈ ద్వారంలో సైనికులు ఉన్నారు, ముఖ ద్వారంలో సైనికులు ఉన్నారు, నా వెనక భాగంలో సైనికులు ఉన్నారు, ఈ హస్తం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళని దాటుకొని హస్తం ఎలా వచ్చింది? నీకు తెలుసా? ఈ రాత్రి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దేవుడు నిన్ను హెచ్చరించడానికి ఆయనకి ద్వారాలు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఇక్కడ కూడా ఆయన నీతో మాట్లాడుతున్న, ఇక్కడ ఏం ద్వారం లేదు, అయినా వచ్చి వాక్యం నీతో మాట్లాడుతుందంటే ప్రైజ్ ది లార్డ్. ఇది మందిరం కూడా కాదు, ఇది పరిశుద్ధ స్థలం కూడా కాదు. ఇది రోజు కుక్కలు తిరుగుతున్నాయేమో, పందులు తిరుగుతున్నాయేమో, లేకపోతే ఖాళీ స్థలమో, ఇక్కడ పిల్లలు గోళీలు ఆడుకుంటున్నారేమో, లేకపోతే ఈ స్థలం అంతా కూడా మురికితో నింపబడి ఉందేమో. అంటే దేవుడు నిన్ను హెచ్చరించడానికి దిక్కులు అవసరం లేదు, ద్వారాలు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి వ్యతిరేకంగా నీ జీవితం ఉంటే, అమ్మా వింటున్నారా నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నీ జీవితం ఉంటే, దేవుని యొక్క వశములో ఉండవలసిన నీవు మరొక విషయములో, వేరే వశములో ఉంటే, నా భాష మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అంటే దేవుని కొరకు వాడబడాలి. కానీ దేని కొరకు వాడబడుతున్నావు? మీరు ఆలోచన చేయండి. భూమి మీద ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాల పాపాలకి నువ్వు దాసుడువో దాసురాలు అయితే, లోకంలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయో అన్ని వ్యసనాలకి నువ్వు దాసుడివి దాసురాలు అయితే, అంటే నీ జీవితము దేవుని కొరకు వాడబడకుండా ఇలా లోక సంబంధమైన పాప సంబంధమైన క్రియల కొరకు వాడబడతా ఉంటే, దేవుడు నిన్ను హెచ్చరించడానికి మందిరమే అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు బుద్ధి చెప్పడానికి మందిరానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో మాట్లాడటానికి మందిరమే అవసరం లేదు. కానీ ఈ రాత్రి అలాగే మాట్లాడుచున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే బెల్షస్సరు ఇల్లు మందిరం కాదు, బెల్షస్సరు ఇల్లు పరిశుద్ధమైన స్థలం కాదు. అతడు ఒక రాజు, అతడు ఒక చెడ్డ క్రియలో ఉన్నాడు. కానీ దేవుని యొక్క హస్తం వచ్చి ఒక వాక్యం రాయటం ప్రారంభించింది. అతను అనుకున్నాడు, ఇంత కాపలా ఉంటే ఈ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడికి ద్వారాలతో పని లేదండి, ఆ చెయ్యి పరలోకంలో నుంచి వచ్చింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం ఎప్పుడు పరలోకం నుంచి వచ్చింది, దిక్కుల నుంచి రాదు. వాక్యం ఎల్లప్పుడూ పరలోకంలో నుంచి వచ్చింది. ఎందుకంటే పరలోకంలో నుంచి వచ్చిన వాక్యమే సరి అయినది. ఆమేన్. పరలోకంలో నుంచి వచ్చిన వాక్యమే మన జీవితాలను మార్చగలిగింది. పైనుంచి వచ్చినటువంటి ఆత్మే వారి జీవితాలను బాగు చేసింది. పైనుంచి వచ్చినటువంటి ఆత్మే వారి జీవితాలు కట్టింది. పైనుంచి వచ్చిన ఆత్మే అపోస్తుల సంఘాన్ని కట్టింది, వారి పరిచర్యను కట్టింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాత్రి మనం కూడా పైనుంచి వచ్చే ఆత్మ కొరకే ఎదురు చూడాలి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి వింటున్న సంగమా, ఈ లేఖనంలో గనక మనం చూడగలిగినట్లయితే బెల్షస్సరుకి భయం వేసింది. అనుకున్నాడు, ఈ యొక్క వాక్యం యొక్క భావం ఏమిటి? ఈ వాక్యం యొక్క భావాన్ని ఎవరు చెప్పగలుగుతారు? జాగ్రత్తగా విన్నాం. ఈరోజు మన అంశం ఏంటి? నీవు ఆయనను పిలుచు దినము. ఖచ్చితంగా ఒకటి రాబోతుంది. ఈరోజు మన అంశం అదే, నీవు ఆయనను పిలుచు దినము ఒకటి వచ్చును. ఇక్కడ ఈ లేఖనానికి ఈ అంశానికి సంబంధం ఏంటి? ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. జాగ్రత్తగా విన్నాం. రాజు అన్నాడు, చేతబడి చేసే వాళ్ళని పిలిపించండి. రాజు అన్నాడు, కల్దీయులను పిలిపించండి. రాజు అన్నాడు, జ్యోతిష్యులను పిలిపించండి.
రాజు అన్నాడు, ఈ చుట్టుపక్కల బిషప్ ఎవడైనా ఉన్నాడా, వాడిని పిలిపించండి. ఇక్కడ ఎవడైనా సీనియర్ పాస్టర్ ఉన్నాడా, వాడిని పిలిపించండి. ఇక్కడ ఎవడైనా 40 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నవాడు ఎవడైనా ఉన్నాడా, వాడిని పిలిపించండి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే అక్కడ రాయబడింది వాక్యం. ఆ వాక్యం యొక్క భావము చెప్పేవాడు రాజు కావాలి. ఈ రాత్రి మనం ఇక్కడే పట్టుకోవాలి వాక్యాన్ని. ఈ రాత్రి వాక్యాన్ని పట్టుకునేది ఇక్కడ. ఏమా తల్లులారా వింటున్నారా, యవనస్తులారా వింటున్నారా? దేవుని స్తోత్రాలు. మా చిన్న పిల్లలు కలిగి ఉన్న తల్లులు కూడా మీ చెవులను ఇక్కడ పెట్టండి. పిల్లలతో మనం ఇంటికాడ ఆడుకోవచ్చు, కానీ వాక్యం పొద్దాక మాట్లాడదు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు వచ్చి మాట్లాడేటప్పుడే మన బ్రతుకులు మార్చుకోవాలి. దేవుడు వచ్చి మాట్లాడేటప్పుడే మన జీవితాలు సరి చేసుకోవాలి. ఇక లేఖనాన్ని కనుక గమనిస్తే ఆయన అనేక మంది జ్ఞానులను, శాస్త్రులను, ఇంకా ఆ యొక్క జ్యోతిష్యం చెప్పే వాళ్ళని అనేక మందిని పిలిపించి ఈ లేఖనం యొక్క భావం ఏంటి, ఈ వాక్యం యొక్క భావం ఏంటి, ఎవడైనా ఉన్నాడా? వచ్చారు. కొంతమంది అయితే చదవలేకపోయారు, కొంతమంది అయితే చదివినా వివరించలేకపోయారు, కొంతమంది వచ్చి అసలు ఆ భాష ఏంటో మాకు తెలియలేదు అంటున్నారు, కొంతమంది వచ్చి అసలు నిజంగా అది ఒక చెయ్యి వచ్చి రాసిందేనా అని కొన్ని క్వశ్చన్లు వేసి వెళ్ళారు. ఎందుకంటే వాడికి అసలు ఆ భావం తెలియట్లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ మాట పట్టుకుంటే మీకు సత్యం తెలిసిపోతుంది. ఈ మాట పట్టుకుంటే సత్యం తెలుసు. ఏం చేయాలి? ఆ వాక్యం యొక్క భావం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఓ, ఈ విందు జరుగుతున్నప్పుడు ఆ రాజ్యములోనే రాజు యొక్క చిన్న భార్య ఒక ఆమె ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని కొరకు వెతికే ఆ చిన్న భార్య లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. దేవుని వాక్యమును నిజముగా ఈ యొక్క లోక సంబంధమైన క్రియల్లో పాలిభాగస్తులు కాకుండా, పాపములో పాలిభాగస్తులు కాకుండా, లోక సంబంధమైన కార్యాల్లో పాలిభాగస్తులు కాకుండా ఉన్న ఆ చిన్నది ఇక్కడ ఉందని నేను అనుకుంటున్నాను. చిన్నది అంటే చిన్న పిల్ల కాదండి, చిన్న సంఘము. ఆమేన్. ఆ కొద్ది మంది చిన్న గుంపు, వాక్యము కొరకే బ్రతికే ఒక చిన్న గుంపు ఈ స్థలములో ఉందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రాలు. ఆ బెల్షెజర్ ఇంటిలో కూడా ఒక చిన్న రాణి ఉన్నది. ఆమెకు వార్త తెలిసింది, రాజు కంగారు పడుచున్నాడు. ఒక హస్తం వచ్చేలా రాయబడింది. దాని అర్థం చెప్పువాడు ఎవడో లేడు అని చెప్పగానే ఆ రాణి వచ్చింది. రాజు దగ్గరికి వచ్చి అడుగుతుంది, రాజా, నేను విన్నాను నీవు భయపడుతున్నావని విన్నాను, నువ్వు వణుకుతున్నావని విన్నాను. ఒక హస్తం వచ్చి వ్రేలుతో ఒక వాక్యం రాయబడిందని నేను విన్నాను. మరి ఇప్పుడు నువ్వు ఎవరినైతే పిలిచావో, విజయవాడ సిటీలో ఉన్న సీనియర్ పాస్టర్లు, విజయవాడ సిటీలో ఉన్నటువంటి బిషప్పులు, విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఆర్చ్ బిషప్పులు, రెవరెండులు, 22, 32 ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ థియాలజీ చేసిన వాళ్ళు, ఇంకా బీటీహెచ్, డిటిహెచ్, బీడీలు, ఇలా బైబిల్ యొక్క సైకాలజీ కూడా చదివినటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఆ వాక్యం యొక్క భావం ఎవరో చెప్పలేరు అని రాజు చెబుతూ ఉండగా ఆ చిన్నదంటుంది, మన రాజ్యములోనే దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ఆత్మ కలిగిన వాడు అంటే ఇంత ముందు వచ్చిన వారికి ఆత్మ లేదా? లేదని కాదు, అవునా? ఎంతకు ముందు వచ్చినాడు వాక్యం యొక్క భావం చెప్పలేకపోతున్నాడంటే దేవుని ఆత్మ లేనివాడే, దేవుని ఆత్మ కలిగిన వాడే వాక్యం యొక్క భావాన్ని చెప్పగలుగుతాడు. నేను చెప్తున్నాను సంగమా, నిజంగా ఈ విజయవాడ పట్టణంలో ఒక 700 మంది 1000 మంది ఉంటారు. పాస్టర్లు 1000 మంది ఉంటారండి ఈజీగా. నేను సత్యం చెప్పనా, సరి అయిన దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు 5గురు 6గురు ఉండుంటారు విజయవాడ. ఈ 1000 మంది పాస్టర్లలో నాకు తెలిసి నేను అనుకుంటున్నా 5గురు లేకపోతే 6గురు మాత్రమే దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకులు ఉన్నారు. మిగిలిన వాళ్ళు బోర్డులకి, మిగిలిన వాళ్ళు ఏమంటే డిప్లొమాలకు, ఇంకా ఐటీఐకి, డిప్లొమాకి, ఇంకా కోట్లు వేసుకొని, దండలు వేసుకొని, తాళ్ళు కట్టుకొని, దేవుని సత్యమే చెప్తున్నాను, దేవుని ఆత్మ లేకపోతే వాడు సేవకుడు కాడు. ఆమేన్. వాక్యం యొక్క భావాన్ని నీకు తెలియచేయలేకపోతే, దేవుని ఆత్మని అతని మీద పని చేయకపోతే, అతని మీద దేవుని అభిషేకం లేకపోతే అతను సేవకుడు కాదు. అందుకే నా బైబిల్ చెప్తుంది, నీ ఇంటికి వచ్చిన ప్రతి వాడికి వందనాలు చెప్పొద్దని. యోహాను సువార్త చదువుకోండి, 1, 2, 3 ఉంటుంది. నీ ఇంటికి వచ్చిన ప్రతి వాడికి నువ్వు వందనాలు చెప్పొద్దు. వాడు సరి అయిన వాడో కాదో, వాడు దేవునాత్మ కలిగిన వాడో లేదో నువ్వు పరిశీలన చేయాలి. నీ ఇంటికి వచ్చుచున్న సేవకుడు నిజంగా దేవునాత్మ చేత నింపబడిన వాడా కాదని నువ్వు పరిశీలన చేయాలి. తెల్ల బట్టలు వేసుకుని రాఘనయ్య గారు వందనాలు, 2
లేదు లేదు లేదు, వాక్యం ఒప్పుకోవట్లేదు అక్కడ. ఆమేన్. ఇక్కడ పరిస్థితి నాకు తెలియదు, కానీ సత్యం చెప్తున్నాను నేను. ఆమేన్. ఈ రాత్రి నిజంగా సత్యం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ గుర్తెరగలిగినది ఆ చిన్నది. ఆమేన్. అయ్యా, మన రాజ్యములోనే దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడు ఉన్నాడయ్యా. వాడు ఇప్పుడు వాడు కాదు, నీ తండ్రి కాలము నుంచి కూడా ఉన్నవాడే. ఆమేన్, హల్లెలూయా. నీ తండ్రి కాలము నుంచి ఉన్నవాడేనయ్యా. అప్పుడు చూసారా, ఇప్పుడు రాజు జీవితంలోకి ఎవడు కావాల్సి వచ్చిందంటే దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు కావాల్సి వచ్చింది. ఈ రాత్రి దేవుడు మీకు కూడా అలాంటి గొప్ప దైవజనుడు స్టీఫెన్ గారిని దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. లేఖనం యొక్క భావాన్ని చెప్పగలిగిన దైవజనుడు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ కాలం యొక్క ఆత్మను గుర్తించగలిగినటువంటి వాడు. ఆ నెబుకద్నెజర్ కాలంలో, బెల్షస్సర్ కాలంలో ఆ వాక్యాన్ని గుర్తుపట్టగలిగిన, ఆ గడియ వర్తమానాన్ని గుర్తుపట్టగలిగిన దానియేలు ఎలాగ దేవుని ఆత్మతో నింపబడ్డాడో ఈ చివరి కాలము అమ్మా, ఈ రోజున, ఈ దినమున ఈ లేఖనము యొక్క భావము తెలిసిన వాడే మీ కాపరై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి దైవజనులు తక్కువ మంది ఉంటారు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? వెతకాలి. ఆమేన్. ఆత్మ కలిగిన దైవజనులను వెతకాలి. ఆమేన్. ఆత్మతో నింపబడిన దైవజనులను వెతకాలి. హల్లెలూయా. అలాంటి ఆత్మ దేవుడు మీ అందరు కలగ చెయ్యును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రి ఆ బెల్షస్సర్కి దానియేలు బహుశా నేను అనుకుంటా ఆ పాస్టర్ గారేమో బహుశా, లేకపోతే దైవజనుడేమో ఒక చులకనగా, లేకపోతే విని ఉన్నాడేమో, మా తండ్రి కాలంలో ఒక ఆయన ఉండేవాడు, దానియేలు అనే ఒక దైవజనుడు ఉన్నాడు అని విని ఉన్నాడేమో. కానీ ఇప్పుడు అతని జీవితంలోకి ఆయనను పిలిచే దినం వచ్చింది. హల్లెలూయా. దానియేలు అనే గొప్ప దైవజనుడిని రాణి చెప్తుందయ్యా, మన దేశంలోనే, మన రాజ్యములోనే, మన యొక్క సంస్థానములోనే దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే ఈ వాక్యం యొక్క భావాన్ని చెప్పగలడయ్యా. హల్లెలూయా. రాజు అంటున్నాడు, పిలవండి ఆయనను పిలవండి. ఓ దైవజనుడా, ఓ దైవజనుడా, దేవుడు నా ఇంట్లో ఏం చేయబోతున్నాడు దయచేసి ఒక్కసారి చెప్పయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనకు కూడా అలాంటి ఆశ కలిగితే, ప్రభా నా కుటుంబంలో పరిస్థితులు చాలా చెదురవుతున్నాయి, నా కుటుంబంలో పరిస్థితులు చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి, నా కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఏంటి ప్రభా, ఏం చేయాలి? నాకు సరి అయిన దైవజనుడు నా ఇంటికి కావాలయ్యా. ఒకసారి నేను ఇక్కడ సింగనగర్లో నేను నా భార్య నా పిల్లలను చదివించడానికి విజయవాడ వచ్చాను. మాకు కూడా స్కూల్ ఉండేది యాక్చువల్ కందులపాడు. ఆ స్కూల్ మా బావగారు ఎత్తేసారు. 700 మంది పిల్లలు, పాప ఆయన ఏదో అప్పుపాలయ్య ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత మంచి స్కూల్, మైకేల్ మోడల్ స్కూల్ అని విజయవాడ నుంచి టీచర్స్ వచ్చేవాడు. అంత పెద్ద స్కూల్ కట్టారు. సరే, నష్టం వచ్చింది. ఆయన స్కూల్ తీసేసిన తర్వాత నా పిల్లల్ని ఎక్కడ చదివించాలో అర్థం కాదు. అప్పుడు అనుకున్న సింగనగర్లో సెయింట్ ఆన్స్ ఉంది కనుక సెయింట్ ఆన్స్లో మా పిల్లలు చదివితే బాగుంటుందని నేను నా భార్య పిల్లలను తీసుకొని విజయవాడ వచ్చేసాను. ఇక్కడే మన ఒడ్డు కాలనీలోనే ఉన్నాం. ఇల్లు దొరికింది అక్కడ ఒక మంచి క్రైస్తవ కుటుంబం కలిగిన కుటుంబంలోనే ఒక ఇల్లు దొరికింది. అక్కడ ఉన్నాము. ఉన్న తర్వాత మా జీవితాలు అలా ముందుకి కొనసాగుతూ ఉన్నాయి. మా బ్రతుకులు అలా వెళుతూ ఉన్నప్పుడు సేవ చేస్తూ ఉన్నాను, మరలా పని చేస్తూ ఉన్నాను. సిటీలో కూడా మరి పిల్లలను పోషించుకోవాలి, భార్యను పోషించుకోవాలి, అద్దె కట్టుకోవాలి. కనుక ఏదో ఒక పని చేయాలి కాబట్టి నేను పని చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రతి వారికి కష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. అవునండి, శ్రమ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే కొన్ని శోధనలు, బలహీనతలు అనేది ఖచ్చితంగా వస్తాయి. కానీ మనం ఏం చేయాలో తెలుసా? శ్రమ వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆమేన్. శోధన వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కరువు వచ్చిందని కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆ స్థితిలో నువ్వు తప్పిపోయావంటే నువ్వు కోలుకోలేవు. చాలామంది శ్రమ రాగానే దేవుణ్ణి విడిచిపెడతారు, చాలామంది కష్టం రాగానే దేవుణ్ణి విడిచిపెడతారు. బలహీనతలు రాగానే ఏంటి దేవుడు మాకు ఇలా చేశాడు, దేవుడు ఎప్పుడు అలా చేయడు తెలుసా? దేవుడు ఎప్పుడు నిన్ను మంచాన పడేయడు. ఆయన దేవుడు అన్నాడు నిన్ను కృంగిపోయేలాగా చేయడు. ఆయన బాగు చేసే దేవుడు అని ఉంది బైబిల్. ఆయన స్వస్థపరిచే దేవుడు అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. అలాంటి దేవుడు నిన్ను ఎలా కృంగతీస్తాడు? అలాంటి దేవుడు నిన్ను ఎలా బలహీనపరుస్తాడు? బైబిల్ చెప్తుంది కదా, శ్రమలో నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడు పోతావా. బా
ఎలాంటి అద్భుతకరమైన మాటలు రాయబడి జీవగ్రంథంలో. శ్రమలో నువ్వు కృంగిన ఎడల, శోధన వచ్చిందని నువ్వు కృంగిపోతే, రోగం వచ్చిందని కృంగిపోతే, దేవుని విడిచిపెడితే నువ్వు చేతకాని వ్యక్తి. ఈ రోజున మనం గుర్తించాలి, నిజమైన వాక్యపు స్థితిని మనం గుర్తించాలి, వెతకాలని. దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరని మనం వెతుకుతూ ఉండాలి. అలా ఉండగా మా సహోదరుడు ఆయన కానిస్టేబుల్ చేస్తాడు, ఇంటెలిజెన్సీలో చేస్తాడు, కృష్ణలంకలో ఉండేవాడు. సరే, మా కజిన్ బ్రదర్ ఆయన, మా పెద్దనాన్న గారు అబ్బాయి. ఆయన అనుకున్నాడు మా తమ్ముడు పాస్టరు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాడు. ఎందుకంటే నేను వాటర్ ఆటో తోలి వాటర్ వేసాను, ఈ కాలనీ మొత్తం కూడా వేసి చాలా స్థలాలు వాటర్ క్యాన్. ఎందుకంటే పిల్లలను పోషించుకోవాలి, కష్టపడతాను నేను. ఏ రోజు సిగ్గుపడు, ఈ రోజు కూడా ఒక పని చేయడానికి, పాస్టర్ అయినా ఒక పని చేయడానికి ఎప్పుడు సిగ్గుపడు. ఎందుకంటే ఆ కష్టార్జితం దేవుడు మనకి, నీ కష్టార్జిత నువ్వు అనుభవిస్తావన్నాడు దేవుడు. హల్లెలూయా. పాస్టర్ అని పని చేయకుండా ఉండకూడదు, పని చేస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. దేవుని స్తోత్రాలు. ఫుల్ టైం మినిస్ట్రీ ఇచ్చాడు అనుకోండి దేవుడు, సంతోషం. అప్పుడు నాకు నేను కదురుపాడేది సేవ చేయాలి. అయితే మా బ్రదర్ ఏం చేశాడంటే, కృష్ణలంకలో ఒక రిటైర్డ్ టీచర్ ఆమె వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ప్రార్థన చేయించాడు. ఆమె ఏదో 100-200 ఎంతో సంథింగ్ కానుక పెట్టింది ఆ తల్లి. వాళ్ళ కుమార్తె కూడా కొద్దిగా విధవరాలు భర్తను వదిలేసింది అనుకుంటా సంథింగ్. వాళ్ళిద్దరే ఉంటున్నారు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి సరే వెళ్ళి ప్రార్థన చేశారు. వచ్చిన తర్వాత 2వ నెలలో ఆయన మరలా నన్ను తీసుకెళ్ళాడు. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. 2వ నెలలో తీసుకెళ్తే మరలా ఆమె 100 రూపాయలు కానుక ఇచ్చింది. తర్వాత నేను వెళ్ళలేదు, నేను ఆ ఇంటికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, మా బ్రదర్ నేను కలుసుకోలేదు. ఇంకా కృష్ణలంకలో కొన్ని సంఘాల్లో కూడా వాక్యం చెప్పాను. ఎందుకంటే నేను ఎప్పుడు డబ్బు మీద మనసు పెట్టే వ్యక్తిని కాదు. ఈ నెలలో ఈ కుటుంబానికి వెళ్ళాము, వచ్చే నెల వెళ్ళకపోతే మిస్ అయ్యిద్దేమో అనుకునే స్వభావాలు నాకు కాదు. నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు. నేను వెళ్ళలేదు. 3 నెలలు 4 నెలల తర్వాత మరలా ఎప్పుడో సంథింగ్ ఏదో పని నుండి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పుడే అక్కడ వాళ్ళ చర్చి దగ్గరలో 4 ఇల్లు ఉంటుంది కనుక, తమ్ముడు నేను అటు వెళ్తున్నాను వస్తావా అంటే, సరే పదా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అయ్యా 3 నెలల నుంచి నువ్వు రావట్లేదు, నేను నీ కొరకు ప్రతి నెల నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని. ఎందుకమ్మా అన్నాను. ఎందుకంటే ముందు నాకు ఆ మైండ్ లేదుగా, మనీ మైండ్ లేదుగా. వెళ్తే కానుకొచ్చింది, కానుకిస్తా, ఆ మైండ్ లేదుగా నాకు. ఎందుకమ్మా అన్నా? అయ్యా ప్రతి నెల 2వ తారీఖున ఖచ్చితంగా మా ఇంటికి పాస్టర్ వస్తాడు. ఇంకా ఆ రోజు ముందు రాడు, ఆ రోజు తర్వాత రాడు. ఆ సమయానికి వచ్చి కానుక తీసుకొని వెళ్తాడు. అలా వస్తారేమో అనుకున్నా. నేను అలాంటి వాడిని కాదు. నేను ఇంకా జీవితంలో ఎన్నడూ మీకు కనపడను నేను. ఈ రోజు వరకు వెళ్ళాలి, మరి వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు నాకు. నేనన్నా ఇంకా జీవితంలో మీ కాలు గడప నేను తక్కువ. ఎందుకంటే నేను అలాంటి దైవజనుని కాను. ఒకవేళ నేను ఇంటికి వస్తే నేను ఆశీర్వదించి వెళ్తాను అంతే. అది నా బాధ్యత. నీ కొరకు ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసి వెళ్తా. నీ ఇంట్లో చీకటి శక్తులు తరమాలా, తరిమి వెళతా. నీ ఇంట్లో దెయ్యాలను వెళ్ళగొట్టాలా, వెళ్ళగొట్టే వెళతా. ఆమేన్. ఎందుకంటే దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. దేవుడు తన ఆత్మతో నింపి ఆయన కొరకు వాడబడే పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. అంతే గనక నెల వచ్చి పైసా వసూలు అనేది నేను చేసే వ్యక్తిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు మరలా కృష్ణలంకకి వెళ్ళే నేను కాలు గట్ల. కానీ దేవుడు నన్ను పోషించకుండా ఆపాడా? నీ మైండ్ ఎక్కడ పెడుతున్నావు, దేని మీద పెడుతున్నావు, దేనితో నడుస్తున్నావు? ఈరోజు మనం అదే ఆలోచన చేయాలి. ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాము, బెలిస్తేరు తన మైండ్ అంతా కూడా ఒక రోత ఆలోచనతో నింపబడ్డా. కానీ అక్కడ ఒక నిజమైన దైవజనుడు ఉన్నాడు. నేను ఆ మాట చెప్పడానికి, ఒక నిజమైన దైవజనుని వెతికే గడియ వచ్చింది నీ జీవితంలో. ప్రజల ఖచ్చితంగా ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నది. జాగ్రత్త చెప్పు, కొన్ని విషయాలు మీతో మాట్లాడు. ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం అంతా ఎవరు అంటే ఒక ప్రవక్త యొక్క శిష్యులే వారి కుటుంబం. ఆమేన్. ప్రవక్త యొక్క శిష్యులే ఒక కుటుంబం అనుకున్నాం. వాళ్ళందరూ కలిసి ఒక ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళిన తర్వాత అప్పటికే వాళ్ళు పరిచర్య చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆకలేస్తుంది. ఆకలేయగానే అడిగారు, ప్రవక్తను అడిగారు, అయ్యా ఆకలేస్తుందంటే ఆయన అన్నాడు, ఒక పొయ్యి వెలిగించండి, ఆ పొయ్యి మీద ఒక కొండ పెట్టండి, మీరు వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఆకుకూరలు ఫలాలు ఏమన్నట్టు దొరికితే తీసుకొని వచ్చి వండుకొని మీరు తినండి.
సరే వీళ్ళందరూ కలిసి కుటుంబంలో అందరూ కలిసి ఒక వ్యక్తిని పంపించారు. ఒక వ్యక్తిని పంపిస్తే వాడు వెళ్ళాడు. వెళ్ళి ఏం తెచ్చాడు? ఆకుకూరలు కాదు, కారు ద్రాక్షాలు తెచ్చాడు, వేరే ద్రాక్ష చెట్లు తెచ్చాడు. ఆకుకూరల ద్వారా వాడికి ఏమనుకుంట దాన్ని ఏమంటారు, పాలకూరకు బదులుగా కుక్క పొగ కనపడి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే రెండు ఆకారాలు ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి కనుక అలా తెచ్చి ఉంటాడు. తోటకూరకు బదులుగా లేకపోతే మరొకటి ముళ్ళ కంప కనపడి ఉంటుంది, బహుశా అవి తెచ్చి ఉంటాడు. ఏమండి, ఇలా అన్ని రకాలు తెచ్చి వండేసరికి వండుతూ ఉంటే ఎందుకు ఆత్రం ఆగలేదు. వాడు లోపల చేయి పెట్టాడు, తీసి నాకాడు. అది ఎలా ఉన్నదంటే చేదు అంటే బైబిల్ చెప్తుంది మరణము. ఆ కుండలో ఏమున్నది? మరణము. దెర్ ఇస్ డెత్ ఇన్ ద పాట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. దెర్ ఇస్ డెత్ ఇన్ ద పాట్. ఆ కొండలో మరణం ఉన్నది. ఆ కొండలో ఉన్న ఆహారం ఎవడో తినటానికి కూడా ఉపయోగకరంగా లేదు. ఆ కొండలో జీవం లేదు. ఆ కొండలో మరణం ఉన్నది. వెంటనే కేక వేశాడు ఒకడు, దైవజనుడా. ఈరోజు నువ్వు కూడా పిలవాల్సి వచ్చిందేమో, అయ్యా నా కొండలో విషం ఉన్నది, నా హృదయంలో పాపం ఉన్నది, నా కుటుంబానికి కూడా ఉపయోగపడటం లేదు, నా బిడ్డలకు ఉపయోగపడతలేదు, నా జీవితం నా భర్తకు వ్యతిరేకంగా ఉంది, నా భార్యకు వ్యతిరేకంగా ఉన్నదయ్యా, నా జీవితంలో యథార్థత లేదు ప్రభువా. ఒకవేళ ఈ రాత్రి ఆ శిష్యుల్లో ఒకడు కేక వేసి, అయ్యా కొండలో మరణం ఉన్నది, కొండలో విషం ఉన్నది అని కేక వేసి దైవజన్ని పిలిచినట్లుగా ఒకవేళ ఈ రాత్రి నువ్వు దేవుని పిలిచే రోజైతే ఆ కొండలో ఉన్న విషయాన్ని విరిచివేయటానికి దేవుడు ఇక్కడ సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. నీ కొండలో ఉన్న రోగాన్ని, నీ కొండలో ఉన్న విషయాన్ని, నీ తలంపుల్లో ఉన్న చెడ్డ ఉద్దేశం, నీ మనస్సులో ఉన్నటువంటి మరొక నీ భార్యకు వ్యతిరేకమైన ఆలోచన, నీ భర్తకు వ్యతిరేకమైన ఆలోచన, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకమైన, యవనస్తులారా మీ తల్లిదండ్రులకు వ్యతిరేకమైన ఆలోచనలు. ఒకవేళ కొండ అంటే ఏదో కాదు, నువ్వే ఆ మట్టి కొండవు, మనమే, మరొకటి ఏదో కాదు. ఆ కొత్తూరు తాడేపల్లి దొరికి ఆ కొండలు కాదు, అర్థమైందా? ఆ మట్టి కొండవు నీవే, ఆ మట్టి పాత్రవు నీవే. ఆ పాత్రలో ఉండాల్సిందేంటి? వాక్యం. ఆ పాత్రలో ఉండాల్సిందేంటి? దేవుని యొక్క ఆత్మ. ఆ పాత్రలో ఉండవలసింది దేవుడు. ఆ పాత్రలో ఉండవలసినది సత్యము. ఆ పాత్రలో ఉండవలసింది దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు తప్ప మరొకటి ఏది ఉండినా, వాక్యానికి వ్యతిరేకమైనది ఏది ఉండినా అది నిన్ను బ్రతికించదు, కానీ నేను మరణములోకి నెట్టివేస్తాను. ఒకవేళ ఈ రాత్రి నీ యొక్క జీవితంలో ఒక చెడ్డ క్రియ ఉన్నది అని దేవుడు నీతో మాట్లాడితే నువ్వేం చేయాలి తెలుసా? ఈ రాత్రి నిజముగా ఆ శిష్యులు కేక వేసినట్లుగా మీకు అందుబాటులోనే దైవజనుడు ఉన్నారు, మీకు అందుబాటులోనే మందిరం ఉన్నది, మీకు అందుబాటులోనే పిలిస్తే పలికే సేవకుడు ఉన్నాడు. నువ్వేం చేయాలి తెలుసా? కేక వేయాలి. ఈ రాత్రి నువ్వు దేవుని కేక వేయాలి, ప్రభువా ప్రభువా నా కొండలో విషయం ఉన్నదయ్యా. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, రక్షణ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఆ జెండా చెట్టు దగ్గరికి వెళ్తే నాకు తాయిత్తు కడతారు, తగ్గిపోద్దని. మా ఊరు ఒక పీర్ సాహిబ్ వస్తాడు, ఆయన నిమ్మకాయలు తెచ్చేసి ఇటు దోపమేస్తాడు. కొంతమంది వేయించుకుంటారు. క్రైస్తవుల్లో కూడా జబ్బులు చాలా మందికి ఉన్నాయి, అలాంటి దరిద్రపు జబ్బులు. వాళ్ళు కూడా అయ్యా ఆ 3 నిమ్మకాయలు కట్టేసి వెళ్ళాను. ఇంకా నిమ్మకాయలు నేను స్వస్థపరిచే దేవుడు ఎందుకు? వాళ్ళకి ఎవరికో చుండ్రు పట్టి ఎంటుకలు ఊడిపోతే ఆ ఎంటుకలతో దిష్టి తీసి నీకు కట్టి వెళ్తాడు. చుండ్రు బట్టి ఉన్న బొచ్చుతో దిష్టి తీయించుకుంటే ఇంకా దేవుడు ఎందుకు? ఆ వాటికి మేలు కలిగితే కొన్ని రోజులకి నిమ్మకాయలు ఎండిపోతాయి. అవునా? అవునండి. ఇలాంటి క్రియలు చేయటాన్ని బట్టి నీ ఇంట్లోకి ఇంకా దురాత్మలు ఎక్కువ వస్తాయే, కానీ దేవుడు నీ ఇంటిలో ఉండటానికి దేవుడు ఇష్టపడడు, నీతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడడు. నువ్వు ఈరోజు చూడాల్సింది ఆయన వైపు. ఎందుకంటే అనేక రకాల బెల్షెజరు అనేక మందిని పిలిచాడు, కానీ దానియేలు ఉన్నాడన్న సంగతి తెలియలా. ఒకవేళ ఈ లోకంలో నువ్వు పాపిగా ఉండొచ్చు, నువ్వు అనేక రకాలైన వాటికి నీ మొక్కుబడులు, నీ చెల్లింపులు, లేకపోతే నీ భక్తి, లేకపోతే నీ యొక్క దాన్ని ఏమంటారంటే దేవుణ్ణి వెతికిన విధానం, రకరకాల ఆలోచనలతో దేవుని వెతికొండొచ్చు. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పాపులను రక్షించుట, పాపులను రక్షించుట. క్రీస్తు యేసు నీ కొరకు వచ్చాడు, క్రీస్తు యేసు మన కొరకు వచ్చాడు.
ఆయన లోకములోకి వచ్చాడు. దానియేలు ఆ బెల్షస్సర్ రాజ్యములో దానియేలు ఉన్నట్లుగానే ఈ లోకములో ఈయన ఉన్నాడు. ఈ లోకంలో యేసు ఉన్నాడు. ఈ రోజు నువ్వు గొంతు ఎత్తి పిలవచ్చు, యేసు యేసు నన్ను రక్షించవా. ఒకవేళ ఆయన పిలిచే రోజు ఈ రాత్రి అయితే నీ జీవితంలో, ఆమేన్. ఆయన కేక వేసి పిలిచే గడియ అది ఈ రాత్రి నీ జీవితంలో అయితే, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు ఇంట్లోకి వెళ్ళి పండుకున్న తర్వాత నీ టీవీ అంతా కట్టేసి, నాకు తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంతమంది టీవీలు చూసే పండుకుంటారు, సమస్య లేదు అందులో. మీరు మళ్ళీ ఈ మాట నాకు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు అయ్య గారు ఈ మాట చెప్పాడు, కొండలో విషయం ఉంది, చెడబుద్ధి మారేయండి. దెయ్యాలు ఏం చేస్తా పగలవాసం బయట పారేసి ఏమండి. ఏంటో ఈ అయ్య గారు చూసినట్టే రాయ్య గారు చూసినట్టే మాకేం కలవరా బాబు అనుకుంటున్నారు. కానీ అది వాక్యం, అది నేనేం చేయలేను కదా. వాక్యాన్ని మనం ఏమైనా మార్చగలుగుతామా? నేనెవరిని మార్చడానికి? అవునా? ఇప్పుడు ఒక చిన్న మాట ఇప్పుడు మీరు యథార్థంగా చెప్పచ్చు. పోయినసారి కూడా చెప్పినట్టు గుర్తుంది, కానీ నాకు మళ్ళీ సేమ్ ఎందుకో దేవుడు ఇదే స్థలంలో అదే గుర్తు చేస్తున్నట్టు. మీ పిల్లల్ని స్కూల్కి పంపితే చదవట్లేదు, అక్షరం ఒక రావట్లేదు. ఏబిసిడీలు చెప్పమంటే XYZ చెబుతుంది, కానీ ఏబిసిడీలు చెప్పట్లేదు. అంటే చివరి పదాలు వచ్చినాయి, ఫస్ట్ పదాలు రాలేదు. అన్ని సబ్జెక్టులో 0లు వచ్చినాయి. ఇప్పుడు హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ హెడ్ మాస్టర్ ఆ పిల్లల్ని సవరదీసి, ఏం పర్వాలేదు, నీకేమి రాకపోయినా పర్వాలేదు, మా ఫీజు మాకు వస్తుంది, మా డబ్బులు మాకు వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చేసిన, ఆల్రెడీ ఏదో దాన్ని ఏమంటారు, ఎక్కడో రియల్ ఎస్టేట్లో కూడా పెట్టేశారు ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళకు కూడా వాయిదాలు ఉంటాయి కదా, ఇన్స్టాల్మెంట్స్. మీ డబ్బులన్నీ అక్కడెక్కడ ఆస్తులు సమకూరుస్తూనే ఉన్నారు. నీకు చదువు వచ్చినా రాకపోయినా, నువ్వు దరిద్రంగా ఉన్నా, నీకు మతి మరుపు ఉన్నా, అసలు ఈ బుర్ర లోపల ఏమి లేకుండా ఒట్టి పేడ ఉన్నా సరే నో ప్రాబ్లం, మీరు రావచ్చు అంటే తల్లిదండ్రులుగా మీకు ఎలా ఉంటుంది? తల్లిదండ్రులుగా ఎలా ఉంటుంది? మీకు ఇష్టమైన అట్లాగా మీ పిల్లలు చదవకపోయినా మీ టీచర్లు, ప్రిన్సిపల్స్ హెచ్చరించకుండా మీ పిల్లల స్కూల్లో సంవత్సరం అయిన తర్వాత ఏంటి మాస్టర్ తప్పారంటే, మేమేం చేయమమ్మా, మేము చెప్పాల్సింది మేము చెప్పాము, పిల్లలు చదవలేదు మేమేం చేయలేదు అంటారే, కానీ ఆ తప్పుడు వాళ్ళ మీద వేసుకుంటారా? మరి ఈరోజు ఎందుకని నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా, దేవుని క్రియలు నీ జీవితంలో లేకుండా, దేవుని ఆత్మ అనేది నీ జీవితంలో లేకుండా, దేవునితో నడవటం అనేది లేకుండా దేవుడిని ఎలా అంగీకరిస్తాడు? వాక్యములో లేనిది నీ జీవితంలో చేస్తా ఉంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? తన బిడ్డలు తప్పిపోవడం దేవునికి ఇష్టమా? తన ప్రజలు తప్పిపోవడం దేవునికి ఇష్టమా? తన మార్గంలో నడవకుండా నాశనంలోకి తన ప్రజలు పరిగెడతా ఉంటే దేవునికి ఇష్టమా? కానే కాదు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఎల్లప్పుడూ సరిచేయవాడు, ఆయన బుద్ధి చెప్పువాడు, ఆయన గద్దించువాడు. బైబిల్ చేస్తుంది కదా, ఆ గాయమును పిండివాడు ఆయనే, ఆ గాయాన్ని కట్టువాడు ఆయనే. ఆ గాయాన్ని పిండేటప్పుడు నొప్పి ఉండొచ్చు, అవునా? డాక్టర్లకి ఏమైనా సరదానా? హాస్పిటల్కి వెళ్తే మీ గాయాలు పిండటం మీ మీద ఏమైనా కక్షలు ఉంటాయా? పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. మరి ఎందుకు పిండుతున్నాడు ఆయన? నిన్నెందుకు అంత బాధ పెడుతూ నీ గాయాన్ని పిండుతున్నాడు? నీ కలిగిన గాయాన్ని ఎందుకు అంత కఠినమైన? ఓర్చుకోండి అమ్మా, ఓర్చుకోండి, తగ్గిపోద్ది. అందుకొరకనే పిండుతున్నా. ఈ కొద్దిగా నొప్పి మీరు ఓర్చుకోగలిగితే తర్వాత మీ జీవితంలో నొప్పే ఉండదని ఎందుకు చెబుతున్నాడు? ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు. దేవుడు కూడా ఈరోజు నేను సరి చేస్తున్నాడంటే, నీలో పాపం ఉన్నది, నీలో విషయం ఉన్నది, నీలో మరణం ఉన్నదని చెబుతున్నాడంటే ఆయన నిన్ను బాగు చేయటానికే, కానీ మరొక దానికి కాదు. మీరు ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోగలిగారు. ఎందుకో తెలుసా? ఇక్కడ నిజమైన దైవజనుడు ఎల్లప్పుడూ కూడా సత్యమే చెప్తాడు. ఆమె చెప్తారా? నిజమైన దైవజనుడు రాజీ పడడు. అమ్మ మీరు ఎట్టున్నా పర్వాలా, మందిరానికి రండి. పురుషుల్లాగా ప్యాంటు షర్ట్లు వేసుకొచ్చినా పర్వాలా, మందిరానికి రండి. మీరు లిప్స్టిక్ వేసుకొని వచ్చినా పర్వాలా, మందిరానికి రండి. మీ ఐబ్రోస్ కట్ చేసుకొని, మేసాలు కట్ చేసుకొని, జుట్లు కత్తిరించుకొని వచ్చినా మందిరానికి రండి. వాక్యం ఒప్పుకుంటుందా? నేనైతే ఒప్పుకో. ఆయన కూడా అసలు ఏం చేద్దాం? 2 కత్తులు ఉన్నాయాడా, ఏం చేయలేం. వాక్యం అంటే అంతే, నేను మార్చలేనుగా. మరి దేవుడు ఎలాగా? దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? వాక్యానికి వ్యతిరేకమైన జీవితం మన జీవితంలో ఉంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు మన జీవితంలో ఉంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అందుకని ఏం చేస్తాడంటే సరి చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. విషం ఉన్నది, మరణం ఉన్నది,
పాపమున్నది, అతిక్రమములు ఉన్నాయి, దోషములు ఉన్నాయి అని దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో దేవునికి వ్యతిరేకం ఉన్నవన్నీ మనకు చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన పిలవాలి. ప్రభా నా వల్ల కావటం లేదు, వీటిని తీసివేసుకోవటము నా వల్ల కావటం లేదు. ప్రవక్తల శిష్యులు కేకవేశారు, దైవజనుడా దయచేసి కొండలో విషయం ఉన్నదయ్యా. ఆయన ఏమన్నాడు తెలుసా? పిండిని తీసుకురండి. మరణమునకు విరుగుడు కొట్టబడిన గోధుమ గింజ. హల్లెలూయా. కొట్టబడిన గోధుమ పిండి మరణానికి విరుగుడు. ఓ అక్కడ నిజముగా వాళ్ళు రకరకాల ఆలోచన చేస్తుంటారు. ఈ మరణం పోవాలంటే ఏం చేయాలి, ఈ వ్యాధి పోవాలంటే ఏం చేయాలి, ఈ శోధన పోవాలంటే ఏం చేయాలి? మార్గం ఎక్కడుంది? మార్గం ఎక్కడుంది? ఈ రోజు ఖచ్చితంగా నువ్వు ఆయన కేక వేయాల్సిందే. ఇప్పుడు దానియేలు యథార్థమైన సేవకు ఆయన వచ్చి అన్నాడు, అదేదో అట్లా రాసింది లేండి అని అనలా. వాక్యంలో అట్టే ఉంటుంది లేండి. చాలా మంది అంటారు కదా, వాక్యంలో దేవుడు ఎన్నో చెప్తాడు లేండి, అన్ని మనం చెయ్యాలా? చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే. వాక్యంలో ఎన్నో రాశారులేండి. ఆ దైవజనుడు ఆ పాస్టర్ ఏదో చెప్తాడు లేండి, ఆ సేవకుడు ఏదో అలా బోధిస్తాడు లేండి, లేదో కొద్దిగా సేపు మీటింగ్ పెట్టుకున్న కొద్దిసేపు చెప్పుకొని వెళ్ళిపోతారు లేండి. కాదు 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 ఆ దైవజనుడు అలా ఆటలేదు. యథార్థమైన అమ్మ వింటున్నారా? ఆమె ఆ యథార్థమైన దైవజనుడు ఆయన అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఒక వాక్యము రాయబడి ఉంది, ఈ లేఖనము యొక్క భావం ఏమిటో తెలుసా? ఆ గడియ యొక్క వాక్యము యొక్క అర్థము చెప్పు నిజమైన సేవకుడు. ఈ మాట చెప్పడానికే నేను ఎంత ప్రయాసపడతాను. ఆ గడియ యొక్క, ఆ కాలము, ఆ గడియలో రాయబడిన వాక్యము యొక్క భావాన్ని యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే నిజమైన దైవజనుడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా దేవుడు నీ రాజ్య విషయంలో లెక్క చూసి ముగించాడు. ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, మీరు ఎప్పుడైనా కాటా తీసుకున్నారా? కొట్టుకాడికి వెళ్ళినప్పుడు కాటా ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడంతే ఎలక్ట్రికల్ కాటాలు వచ్చింది. ఇదివరకు ఎలా ఉండేది తెలుసా? తోకం ఉండేది. ఇప్పుడు కూడా మీ ఇళ్ళకి ద్రాక్ష పళ్ళు వస్తే అతను తోకం దోస్తాడు. ఇటేపు అర కిలో రాయో మీరు అడిగిన దాన్ని బట్టి ఇటేపు ద్రాక్షాలు వేస్తాడు, కాటా వేస్తాడు. అంటే ఈ ద్రాక్షాల యొక్క బరువు ఎంత ఉంది అనేది యువతలో ఉన్న రాయి చెబుతుంది. ఆమె వాడు 2 గెలలు వేస్తాడు, 3 గెలలు వేస్తాడు. నువ్వు కిలో అడిగావు, యువతలో ఏం రాయి పెట్టాలి? నువ్వు కిలో అడిగావు, పావు కిలో, మీరు కిలో అడిగారు, అరకిలో రాయి. మీరేమంటారు? నా కళ్ళు నన్ను ఎప్పుడు మోసం చేయవా, నేను కిలో అడిగితే నువ్వు అరకిలో రాయి వేసావు అంటావరా? అనరా? అవునా? ఇప్పుడు దేవుడు వాక్యాన్ని ఎలా పట్టుకున్నాడు? ఆమె ఆయన ఏం చేస్తున్నాడంటే తూకంతో వస్తున్నాడు. జీవితాలను వాక్యానికి సరిగ్గా లేని విశ్వాసి యొక్క జీవితం, వాక్యానికి సరిగ్గా లేని సేవకుడి యొక్క జీవితం, వాక్యానికి సరిగ్గా లేని సంఘము యొక్క జీవితాన్ని ఆయన తూకంతో ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆయనంట తూకం చూస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆయనంట తూకం చూస్తుంటే బైబిల్ చెప్తుంది, ఏమని రాయబడిందండి? ఏమని రాయబడింది? నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. తేకేలనగా నిన్ను త్రాసులో చూశాడు. ఆయన త్రాసులో చూస్తే త్రాసులో ఒక ప్రక్క నిన్ను కూర్చోబెట్టాడు, రెండో ప్రక్క కిలో రాయి ఏదో కాదు కానీ ఆ రాయి దేవుని యొక్క వాక్యం అయ్యున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ రాయి వాక్యం అయ్యున్నది. ఆయన త్రాసులో ఒక ప్రక్క నిన్ను కూర్చోబెట్టాడు, రెండో ప్రక్క వాక్యాన్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు కాటా వేస్తే నువ్వేమైపోతున్నావంటే తేలిపోతున్నావు. నువ్వు తోకట్ల వాక్యానికి సమానంగా తోకట్ల అంటే అర్థం ఏంటి? వాక్యానుసారమైన జీవితము లేదు, వాక్యానుసారమైన బ్రతుకు లేదు, వాక్యానుసారంగా నీ మాట లేదు, వాక్యానుసారంగా నీ చూపు లేదు, వాక్యానుసారంగా నీ ప్రవర్తన లేదు, వాక్యానుసారముగా నీ పడక కూడా లేదు. కాటా వేస్తున్నాడు. నేను కాటా వేస్తాను. ఎప్పుడైతే కాటా వేసాడో నీ బ్రతుకంతా తేలిపోతే ఏమైందండి? తేలిపోతే ఏమైంది? నీ ఇంటిలో నుంచి దేవుడు వెళ్ళిపోతాడు, నీ జీవితంలో నుంచి దేవుడు వెళ్ళిపోతాడు. ఇక నువ్వు ఉపవాసం ఉండు, పొర్లు దండాలు పెట్టి నువ్వు ఏదైనా చేయాలి. ఇక నీ జీవితంలోకి రాడు. కారణం ఏంటంటే నీ జీవితం లెక్క చూసి ముగించబడింది. దేవుని యొక్క హెచ్చరిక రాజ్యములోకి వచ్చింది. రాజా ప్రభావము నీ రాజ్యములో చెల్లిపోయింది. నువ్వు అనుకోవచ్చు నేను పుట్టు నుంచి క్రైస్తవుడని, నీ ఇంట్లో దేవుడు ఉండాల్సిన లెక్కలేదు.
నేను పుట్టుకుని క్రైస్తవురాల్ని క్రైస్తవుని, నీతో దేవుడు ఉండాల్సినంత అవసరం కూడా లేదు. ఏదైనా ఉంటే వాక్యం అయ్యా కూర్చున్నా లెక్కలు లేదు. చెప్తాను, నువ్వు క్రైస్తవుడిగా పుట్టినంత మాత్రం చేత నీతో యేసుక్రీస్తు ఉండాల్సినంత అవసరం లేదు. నీ ఇల్లు క్రైస్తవ కుటుంబమైనంత మాత్రం చేత నీ ఇంట్లో యేసుక్రీస్తు ఉండాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన తన లేఖనాలతో నేను లెక్క చూస్తే నీ ఇంటిలో విషయము, నీ ఇంటిలో మరణము, నీ జీవితంలో మరణము, వాక్యానికి సమస్తము వ్యతిరేకమైన ప్రవర్తనే. లెక్క చూసి తోకం వేస్తే తేలిపోతున్నావు. మరి ఈ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాత్రి నువ్వు ఆయన కేక వేసి పిలవాలా? ఖచ్చితంగా ప్రభా, ఈ లోటు నేను తట్టుకోలేను అయ్యా, నేను ఇలా తేలిపోవటం నాకు ఇష్టం లేదు. తెలుసా, తేలిపోతే లెక్కలో తేలిపోతే తీసేం చేస్తాడు, అగ్నిగుండంలోనే పడేస్తాడు. నెక్స్ట్ స్టెప్ అక్కడే. నువ్వు వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే నీ నెక్స్ట్ బ్రతికి ఎక్కడంటే అగ్నిగుండమే, పాతాళమే. మన చేతిలో బైబిల్ ఉంటుంది, నోట్లో అప్పుడప్పుడు నీ ముఖము మనోహరము, ప్రభువుని పొగుడుతూ కూడా పాడతాం. అయినప్పటికీ నువ్వు అగ్నిగుండంలోనే పడవేయబడచ్చు. ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రానమ్ గారు 7వ సంఘకాలపు దూత అయినటువంటి ఈ కాలం యొక్క ప్రవక్త ఒక మాట అన్నాడు, అది ఎప్పుడు నా గుండెను గుచ్చుకుంటావట. నువ్వు ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ బాప్తిసముతో నువ్వు ముంచబడి లేపబడుతూ ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము నువ్వు కలలు కనొచ్చు. ప్రతి దినము నువ్వు కళల యొక్క భావాన్ని చెప్పొచ్చు. ప్రతిరోజు నువ్వు ప్రార్థించే వ్యక్తి అవ్వచ్చు. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదివే వ్యక్తి అయి ఉండొచ్చు. అయినను ఒకవేళ నీ జీవితంలో నువ్వు పడిపోయే స్వభావం కలిగి ఉంటే, ఇన్ని సంవత్సరాలు దేవుని ఆత్మతో నింపబడినా నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళతావు. ఇంకా ఈ వాక్యం ఎంత కఠినంగా ఉంటే భూమి మీద ఎలా బ్రతుకుతామండి? కానీ సత్యం అదే, నిజమదే. నువ్వు ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నా వాక్యానికి వ్యతిరేకమైన జీవితం ఒకవేళ ఉంటే నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళవు. కానీ ఖచ్చితంగా నాశనకరమైన కోపంలోకి మన జీవితాలు ప్రయాణం చేస్తాయి. ఖచ్చితంగా ఈ రాత్రి దానియేలును ఆ రాజు పిలిచినట్లుగా మన జీవితంలో కూడా దైవజనుడా అని ఎలీషాను ప్రవక్తను పిలిచినట్లుగా ఇలా మనం చదువుకున్న లేఖనాల్లో 2 లేఖనాలు నేను చెప్పి ముగిస్తాను సంగమం. అసలు ఇంకా నేను స్టార్ట్ చేయలేదు వాక్యమైన, ఇంకా ప్రారంభంలోనే దరిదాపు నేను 3-4 పేజీలు తెచ్చుకొని ఇంకా మొదటి పేజీలోనే ఇంకా అలా నడుస్తుంది వాక్యం. తన కుమార్తెకి దెయ్యం పట్టింది. నేను ఫస్ట్ లేఖనాల్లోకి వస్తాను. ఎక్కడన్నా మీకు జోకులు వచ్చాయా? ఎక్కడైనా పెట్టకథలు వచ్చాయా? ఏమా ఎక్కడ లోక సంబంధమైన వచ్చావా? దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. వాక్యముతోనే మాట్లాడుతున్నాడు, వాక్యముతోనే ముగిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఒక కనాను స్త్రీ, ఆమె క్రైస్తవురాలు కాదు. వినండి, నేను ముగింపులోకి వచ్చాను. ఎందుకంటే సిటీ కనుక నాకు మా కొద్దిగా జాగ్రత్తగానే ఉంది. అదిగా ఎలక్షన్ కోడ్లోకి నడుస్తుంది కనుక మనం ముగింపు జస్ట్ ఒక 5 నిమిషాలు. పర్లేదుగా 5 నిమిషాలు, రైట్, ఓకే, ఒక 5 నిమిషాలు. నేను మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను. యాక్చువల్గా నా సమయం చాలలేదు. ఇంకొక 1.5 గంట అయితే మనకి వాక్యం పూర్తి అయిపోతుంది. ఇంకొక 1.5 గంట అయితే మనకి పూర్తి అయిపోతుంది. ఒక 5 నిమిషాలు జస్ట్ మీకు ఆ వాక్యం యొక్క వినికిడి ఏంటో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనాను స్త్రీ వచ్చింది. ఆమెకు దేవుడి గురించి తెలియదు. ఆమె ఎన్నడూ యేసుతో నడిచిన స్త్రీ కూడా కాదు. ఎన్నడూ కూడా యేసు బోధలు విన్న స్త్రీ కూడా కాదు. కానీ తన కుమార్తెకు దెయ్యం పట్టగానే ఆమె బెత్లెహేమా, ఆమెదేమన్నా యెరూషలేమా కాదు. ఆమె కనాను నుంచి వచ్చినటువంటి ఆమె అమీరాలు. దేవుని స్తోత్రాలు. ఆమె ఎన్నడూ కూడా దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి సంఘానికి వెళ్ళి వాక్యం విన్న స్త్రీ కూడా కాదు. కానీ ఎక్కడో తన చెవిన పడింది, యేసు అనే ఒక నజరేయుడైన యేసు అనే ఒక ఆయన ఉన్నాడు, గలిలయుడైన యేసు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆమె వినుంటుంది బహుశా, ఎందుకంటే ఆ కాలంలో ఆయన్ని గలిలయుడు, నజరేయుడు, ఇంకా ఆయన్ని రకరకాలుగా పిలుస్తూ ఉండేవారు. మనుష్య కుమారుడు, దేవుడు కుమారుడు, దావీదు కుమారుడు అని పిలుస్తాం. ఆమె తన జీవితంలో అనుకున్నది, తన కుమార్తెకి దయ్యం పట్టింది, పోటలేదు. నేను అనుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని రకాల విచిత్రమైన గుడ్లు కట్టుకున్నదో, ఎన్ని తాయితులు కట్టుకున్నదో, లేకపోతే ఎంతమంది మంత్రగాడి దగ్గరికి వెళ్ళిందో తెలియదు. కానీ ఆమె హృదయంలోకి ఒక చిన్న ఆశ. ఎందుకో ఒక్కసారి ఆయన కలిసి, ఒక్కసారి నా కుమార్తె విషయమై ఆయన్ని పిలిస్తే ఎలా ఉంటాం? నేను అదే అన్నాను, ఒకవేళ ఈ రాత్రి దేవుడు అవసరం అవుతాడేమో నీకు.
ఈ రాత్రి మధ్యరాత్రి ఒకవేళ దేవుడు యేసయ్యా అని పిలిచే గడియ ఈ రాత్రే నీకు రావచ్చేమో. ప్రైజ్ లార్డ్. మన జీవితాలు స్టార్టింగ్లో చెప్పాడు దేవుడు క్షణభంగురం. తెల్లారేసరికి మనం ఉండకపోవచ్చు, తెల్లారేసరికి అసలు ఈ భూమి ఉండకపోవచ్చు, తెల్లారేసరికి ప్రపంచమే ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ రాత్రి నిజముగా నీ జీవితంలో దేవుడు అవసరమై యేసయ్యా నన్ను రక్షించవా అని కేక వేస్తే నీ చెయ్యి అందుకోవటానికి అందుబాటులోనే ఉంటున్నాడు ఆయన, ఎక్కడో లేడు. నువ్వు కేక వేసి పిలిస్తే నీ స్వరము వినే అందుబాటులోనే ఉన్నాడు. నువ్వు తాకగలిగినంత దగ్గరలో ఉన్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ స్త్రీ వచ్చింది, వచ్చి కేక వేస్తుంది, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణించవా. ఏంటా బాధ? తన కుమార్తెకు దయ్యము పట్టినది. దేవుని స్తోత్రాలు. ఎన్నడూ పిలవని స్త్రీ ఆయన పిలుస్తుంది. అసలు ఆయన ఉన్నాడో లేదో కూడా తెలీదు, కానీ ఆ చిన్న రాణి రాజుకి వార్త అందించినట్లుగా ఎక్కడో ఒక వార్త ఆమె చెవిన పడింది. యేసు అనే ఒక ఆయన ఉన్నాడు రక్షకుడు, యేసు అనే ఒక ఆయన ఉన్నాడు స్వస్థపరచువాడు. ఆయన వచ్చుచుండగానే కొన్ని వేల దెయ్యాలు పారిపోయాయంట. ఆమె దెయ్యాలు పట్టిన వారి దగ్గరికి ఆయన వస్తూ ఉండగానే ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు పారిపోతున్నాయంట. ఏమో నా కుమార్తెకి పట్టిన దెయ్యాన్ని కూడా ఆయన వదిలించొచ్చేమో ఆశతో వచ్చింది. ఆమె కూడా కేక వేసి పిలుస్తుంది, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, ప్రభువా కరుణించవా, దావీదు కుమారుడా, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నది. ఈ రాత్రి ఒకవేళ అవసరత నీకు వస్తే మరొక వాక్యంలో మనం చదువుకున్న మత్తయి సువార్తలోనే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎలాంటి వారండి? బుద్ధి కలిగిన కన్యకలు నూనె కలిగి ఉన్నారు, అవునా? బుద్ధి కలిగిన కన్యకలు నూనె కలిగి ఉన్నారు. వారి దివిటీలు ఎప్పుడు మండుతూనే ఉన్నాయి. అదే చెప్తున్నా, ఈరోజు ఆత్మను కలిగి ఉంటే, ఆ పరిశుద్ధ ఆత్మను కలిగి ఉంటే నీ హృదయం ఎప్పుడు వాక్యముతో మండుతూనే ఉంటది, చల్లబడదండి, ఆరిపోదండి. నీ దీపాన్ని ఆరిపోకుండా ఉంచుకోవడానికి ఎల్లప్పుడు నువ్వు నూనెను కలిగి ఉండాలి. ఆ నూనె దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వాళ్ళు ఏం చేశారు? 5గురు నూనె కలిగి ఉన్నారు, 5గురు మాత్రం నూనె లేదు. కానీ ఒక కేక వినపడుతుంది, వీళ్ళ నూనె అయిపోవస్తుంది. ఒక కేక వినపడుతుంది, ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? పెండ్లి కుమారుడు. ఆ కేక వినబడగానే మండుచున్న దివిటీలతో ఆ కొద్దిపాటి చిన్న గుంపు ఆయన ఎదుర్కోవటానికి పరిగెడతా ఉంది. హల్లెలూయా. ఆ కొద్దిపాటి చిన్న సంఘము, సత్యము తెలిసిన సంఘము, మా ఆత్మలు ఆర్పోకోకూడదు అని తెలిసిన సంఘము. ఆమేన్. మేము లోకస్తులతో కలవకూడదు, మేము ప్రత్యేకించబడిన వారమని ఊహించిన సంఘం. వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్పకూడని మంటను కలిగి ఉన్న చిన్న సంఘం. ఆ స్వరము వినపడగానే ఆయనను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వెళుతూ ఉండగా వెనక ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, అమ్మా మీ నూనెలో కొద్దిగా నూనె మాకు ఇవ్వరాదా, మీ నూనెలో కొద్దిగా మాకు ఇవ్వరాదా. వాళ్ళు అంటున్నారు, చాలదేమో. ఆమేన్. మీకు మాకు కుదరదు, మీకు మాకు సహవాసం కుదరదు. మేము దేవునితో నడుచువారు, దేవుని ఆత్మ కలిగిన వారు. లోక సంబంధమైన మురికి మాకు అవసరం లేదు, లోక సంబంధమైన పాపంతో మాకు సంబంధం లేదు. హల్లెలూయా. ఓ ఆయన పరిశుద్ధుడు గనక మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని గ్రహించిన చిన్న సంఘము ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళింది. కొద్ది సమయం తర్వాత ఇలా దివిటీలు ఆరిపోయాయి. కొందామని సిటీలోకి వెళ్ళారు. గాంధీనగర్ అంతా మూసేసాము, సింగనగర్ కొట్లన్నీ మూసేసి ఉన్నాయి, ఇంకా పాయకాపురం కొట్లన్నీ మూసేసి ఉన్నాయి. నొండదా తిరిగారు, తెల్లారులు తిరిగారు, ఎక్కడికి వెళ్ళి ఒక్క కొట్టు లేదు. వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేసరికి ఏమైపోయింది? రాకడొచ్చిన తర్వాత, రాకడొచ్చి వధువు ఎత్తబడిన తర్వాత నువ్వు ఎన్ని కేకలు వేసినా, బుద్ధి లేని కన్యకలు ఎలా విడిచిపెట్టబడ్డారు, నువ్వు కూడా అలాగే విడిచిపెట్టబడతావు. ఎందుకంటే అప్పటికే నీకు ద్వారాలన్నీ మూసేయబడతాయి. రక్షణ ద్వారం లేదు, కానీ ఇక్కడ రక్షకుడు ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు పిలిస్తే పలికేవాడు, నువ్వు తాకుతా ఉంటే నీ స్పర్శను చూసి నేను స్వస్థపరిచేవాడు, నీ స్వరము వినేవాడు, నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు రక్షకుడు ఇక్కడ ఉన్నాడు. కానీ తర్వాత నీకు అవకాశం కోల్పోయిన తర్వాత ఆయన ఎదుటే తలుపు వేస్తే దాన్ని తీసేవాడు ఎవడు లేడు. కానీ వారి జీవితంలో నేను అనుకుంటా, బహుశా అప్పుడు అనిపించిందేమో ఒక్కసారి ఆయన పిలుద్దామా అని. అయ్యా
అయ్యా అయ్యా నోవా కాలంలో జరిగినట్లుగానే, నోవా కాలంలో నోవాహును పిలిచినట్లుగానే ఎంత వాక్యం చెప్పినా బట్టతలోడు అట్టే చెప్తాడులే, ఆ ముసలోడు అలాగే చెప్తాడులే. రోజు చెప్పే వాక్యమే. నెలకోసారి మీటింగ్ పెట్టి మమ్మల్ని దంచుతున్నాడు, ఆయన అలాగే చెప్తాడులే. నెలకొక సేవకుడు వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్తున్నాడు, ఆయన అలాగే చెప్తాడులే. మనుషుల మాటలు అబద్ధాలు అవ్వచ్చు, వాక్యము సత్యం. వాక్యము సత్యం. వాక్యం అబద్ధం ఆడదు. వాక్యం అబద్ధం ఆడితే అసలు ఆయన దేవుడే కాడు. ఆమేన్. వాక్యం అబద్ధం ఆడదు. వాక్యం అబద్ధం ఆడితే యేసుక్రీస్తు దేవుడే. ఇది ఒక ఛాలెంజ్తో కూడిన వాక్యం. నిజంగా నిజంగా నువ్వు చెవులు పెట్టి రాత్రి ఆత్మ సంబంధమైన చెవులతో నువ్వు వాక్యం విని ఉంటే సిద్ధపాటు ఈ రాత్రి వస్తుందేమో. ఈ రాత్రి ఇప్పుడే తలుపు వేయకమునికే ప్రభా 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 తలుపేయద్దు. నా ఒక 100 సంవత్సరాల వాక్యం చెప్పిన ఒక్కడ వినలేదు. ఎవడ పని ఆడే. టాపీ పని చేశాడు, తోపుడు పని ముఠా పని చేసుకున్నాడు. ఉద్యోగాలకు వెళ్ళాడు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎవరు డ్యూటీలో ఉన్నాడు. ఎవడు వాక్యాన్ని చెవిని పెట్టిన వాళ్ళు లేరు. కానీ వాక్యం నెరవేరే సమయం వచ్చింది. దానియేలు కాలంలో ఒక వాక్యం నెరవేర్పులోకి వచ్చింది. నోవా కాలంలో ఒక వాక్యం నెరవేర్పులోకి వచ్చింది. లోతు కాలంలో ఒక వాక్యం నెరవేర్పులోకి వచ్చింది. ఏలియా కాలంలో ఒక వాక్యం నెరవేర్పుకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నట్లు ప్రకటించారు. కరువు రాబోతుందని ఒక ప్రవక్త ప్రకటించాడు, అతడు ఏలియా. వరద రాబోతుందని, నాశనం రాబోతుందని నోవాహు ప్రకటించాడు. అతడెవరు? నోవాహు. దేవుని యొక్క పరలోకము నుంచి అగ్ని గంధకాలు కురవబోతున్నాయని పరలోకంలో వచ్చిన తోతల సొదములోకి వెళ్ళి లోతుకి వర్తమానం ప్రకటించబడింది. ఆమేన్. ఎన్ని జడ్జిమెంట్లు. దానియేలు కాలంలో ఒక వర్తమానం వచ్చింది. దేవుడు రాజ్యము మీ యొద్ద నుంచి తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఉగ్రత వచ్చింది రాజా, నీ ఇంట్లోకి ఉగ్రత వచ్చింది. దేవుని కోపం వచ్చింది. దేవునికి వాడబడవలసిన వస్తువులు నీ కొరకు వాడుకున్నావు. దేవుని కొరకు వాడబడవలసిన నీవు దేని కొరకు వాడబడుతున్నావు. కనుక జడ్జిమెంట్ నీ ఇంట్లోకి వచ్చింది, తీర్పు నీ ఇంట్లోకి వచ్చింది. కానీ నోవా కొరకు ఒక ద్వారం తెరవబడి ఆయన కుటుంబం, ఆయన భార్య, ఆయన కోడళ్ళు, కొడుకులు అందరు లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మొత్తంలో యేసయ్య ఉన్నాడు. ఒకరోజు చూశాడు, ఎవరైనా నిజంగానే ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి, మెల్లగా మబ్బులు కనబడుతున్నాయి. నోవాకు చెప్పింది నిజమేనేమో. ఇక్కడ సేవకుడు ఇంత ప్రయాసపడుతున్నాడు. ఈ గడియకు కూడా ఏదో ఒక వర్తమానం ఉందంటున్నాడు. ఈ కాలానికి కూడా ఏదో ఒక వాక్యం వచ్చింది అంటున్నాడు. ఈ కాలానికి కూడా ఆ వాక్యం యొక్క భావాన్ని చెప్పే 7వ సంఘకాలపు ప్రవక్త, దేవునాత్మ కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడని చెబుతున్నాడు. నిజమేనేమో అని ఎవరైనా ఆలోచన చేశారా? లేదా నోవా కాలం లాగా స్టీఫెన్ గారు నెలకు ఒక మీటింగ్ పెడతాడు. సుందర కుమార్ గారు అంటే ఇది 2వ వచ్చాడు. లెక్కలేసుకుంటారు కదా కొంతమంది. ఇది 2వ వచ్చాడు, మళ్ళీ ఇంకెన్నిసార్లు పిలుస్తాడు, ఈయన మేము ఎన్నిసార్లు తట్టుకోవాలి అనుకుంటున్నారా? అనుకున్నా పర్వాలేదు, కానీ వస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే మీరు రక్షించబడటమే సేవకుడి యొక్క ఉద్దేశం. మీరందరూ రక్షించబడి దేవుని యొక్క వాడలోకి వెళ్ళటమే నా ఉద్దేశం కూడా. ఆమేన్. 100 సంవత్సరాలు అయిపోయింది, వాక్యం ప్రకటించడం అయిపోయింది. తప్పు చెప్పలా, 100 సంవత్సరాలే బోధించాడు నోవాకు. వాక్యము తలుపులు మూయబడ్డాయి. నోవాకు యొక్క వాడ యొక్క తలుపులు మూయబడ్డాయి. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది. దేవుడు 7 రోజులు కనిపెట్టుకున్నాడు. ఎవడైనా ఒక్కసారైనా ఈ వాక్యం గురించి ఆలోచన చేద్దామని వాడలోకి ఎవడైనా వస్తాడేమని దేవుడు చూశాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా రా. అందరూ బయట ఉండిపోయారు. నోవా కుటుంబం లోపల ఉండిపోయి దేవుడు తలుపేశాడు. ఆ బుద్ధి లేని కన్యకలు ఆ తలుపులు కొట్టినట్లుగా, అయ్యా నోవహా, నిజమైన సేవకుని కేక వేసే రోజు వచ్చేసరికి తలుపులు వేయబడ్డాయి. నిజమైన పెళ్లి కుమారుడు వచ్చి తలుపులు వేయబడ్డ తర్వాత నువ్వు ఎన్నిసార్లు అయ్యా దాన ధర్మాలు చేశావు, గుడ్డోళ్ళకి సహాయం చేశావు, బిచ్చగాళ్ళకి చాలా సహాయం చేయాలి. నా జీతం అంతా దేవుని సేవకి వాడానయ్యా. ఏం ప్రయోజనం? ఆయన వచ్చు గడియలో నువ్వు సిద్ధపాటు లేకపోతే, తలుపు వేయబడిన తర్వాత అప్పుడు పిలిస్తే ఏం ప్రయోజనం? తలుపు వేయబడక మునిపే ఆ యొక్క అపోస్తుల వలె, ఆ యొక్క ప్రవక్తల శిష్యుల వలె, ఆ బెలిసేదరు వలె, లేదా ఐగుప్తులో ఫరో యోసేపును కేక వేసినట్లుగా ఆ కలలు కన్నవాడిని పిలవండి అయ్యా. ఎవరైనా యోసేపు
ఈ కళలో భావం చెప్పేవాడు యేసేపు ఒకడు ఉన్నాడయ్యా అని చెప్పగానే ఆయన పిలవండి అయ్యా. ఆమేన్. నేను అనుకుంటా బహుశా అది ఈ రాత్రి నేను ఆమేన్. నువ్వు ఆయన పిలిచే రాత్రి ఈ రాత్రి. ఆమేన్. ఒకవేళ ఇదే గడి ఏమో ఆలోచన చేస్తావా? ఒకవేళ పిలిస్తే గనక ఆయన ఆ స్త్రీ పిలిచింది, దావీదు కుమారుడు కరుణించి, దావీదు కుమారుడు కరుణించి. కొద్ది సమయం తర్వాత నిజంగానే కరుణించాడు ఆయన. ఆమేన్. ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది, నేను దాన్ని చెప్పట్లేదు. ఆయన అంటే క్వశ్చన్ జవాబే చెప్తున్నాను ఈరోజు నేను వాక్యం. అసలు నేను వాక్యంలోకి వెళ్ళలేదు, అసలు ఇంకా పూర్తి లోపలికి నేను వెళ్ళలేదు. క్వశ్చన్ జవాబులే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆమె అడుగుతుంది, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టి. కొద్ది సమయం వేచి చూసిన తర్వాత జవాబు ఆయనే ఇచ్చాడు. జవాబు ఆయనే ఇచ్చాడు. నా కుమారి నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తెకు స్వస్థత, నీ కుమార్తెకు స్వస్థత, నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తెకు స్వస్థత. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. నీ కుమార్తెను బాగు చేయవాడు, నీ కొడుకును బాగు చేయవాడు, ఆమేన్. నీ భార్యను బాగు చేయవాడు, నీ భర్తను బాగు చేయవాడు, నీ ఇంటిని బాగు చేయవాడు, నీ సంఘాన్ని బాగు చేయవాడు, నీ బ్రతుకుని దిద్దువాడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఒకవేళ నిజముగా ఈ రాత్రి జీవగ్రంథంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒకవేళ ఆయనను కేక వేసి పిలవగలిగితే, ఈ రాత్రి నిజముగా ఆయనను చూడగలిగితే, నిజముగా ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. ఆమేన్. ఈ రాత్రి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళక మునిపే ఒకవేళ జవాబుతోనే వెళ్ళొచ్చేమో, ఆమేన్. జవాబుతోనే వెళ్ళొచ్చేమో. ఆమేన్. కేక వేద్దామా? ఆమేన్. పిలుద్దామా? ఆమేన్. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. ఆమేన్. ఆ గుడ్డి భర్తమై పిలిచినట్లుగా దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచకుండా ఎక్కడి నుంచి వెళ్ళొద్దు ప్రభువా. ఆమేన్. ఎంతమంది చెప్తారో తెలియదు ఆ మాట. ఈ రాత్రి నాకు కూడా స్వస్థత కావాలి. ఆమేన్. ఆమేన్. నా గుండె చాలా బలహీనం, ఇప్పటికే 3 స్టంట్లు వేశారు లోపల. అయినా నాకు స్వస్థత కావాలి. ఈ రాత్రి నాకు స్వస్థత కావాలి, నా గుండె స్వస్థత కావాలి, నా జీవితానికి స్వస్థత కావాలి, నా బ్రతుకుకు స్వస్థత కావాలి. ఈ రాత్రి నేను కూడా ఆయన్ని పిలవాలి, ఎందుకంటే స్వస్థపరచువాడు ఆయన ఒక్కడే కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. నా జీవితాన్ని కట్టువాడు ఆయన ఒక్కడే కాబట్టి ఖచ్చితంగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వేసి పిలుద్దామా? ఆమేన్. పిలుద్దామా? ఆమేన్. ఎంతమంది పిలుస్తారు? ఆమేన్. ఆయనను ఎంతమంది పిలుస్తారు? ఆమేన్. నాకు అవసరం ఈ రాత్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించు. ఆమేన్. ఈ సమయాన్ని తిరిగి